మంచి మనస్ఫూర్తిగా మీరు దేవుని ఆరాధించి ఉంటారు. మన హృదయాన్ని శుద్ధీకరించుకున్న తర్వాత చేసిన ఆరాధన అది నిశ్చయముగా ఒక వ్యత్యాసమైన అనుభవాన్ని మీకు ఇచ్చి ఉంటుంది. ఆ దేవాది దేవుడు మీ మధ్యలో సంచరించడం, దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని నింపడం కూడా మీరు స్పష్టంగా గ్రహించగలిగి ఉండొచ్చు. దేవునితో ఒక దగ్గరి సంబంధం. మనం పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఆ పాపం దేవుని యొక్క రక్తం వల్ల కడుగబడిన తర్వాత ఆ సహవాసం దేవునికి మనకి మధ్యలో ఏర్పరచబడిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తరువాత మనం దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని ముఖ్యమైన కార్యాల గురించి ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు మనం దేని గురించి ప్రార్థన చేయబోతున్నామంటే, దేవుడు మాకు చూపించిన ఒక దర్శనాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయబోతున్నాం. ఈ దర్శనం అనేది 19వ తారీఖు 10వ నెలలో 2013వ సంవత్సరంలో దేవుడు బయలుపరిచి చూపించిన ఒక దర్శనం, ఒక విషయం. ఈ దర్శనం యొక్క అర్థం ఏమిటంటే, సంఘములను కాపాడుకోండి. సంఘములను దేవుడి అంత్యదినాల్లో బలంగా వాడుకోబోతున్నారు. ఒక గొప్ప ఉద్యోగం నిమిత్తం సంఘం సిద్ధపరచబడాలని కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో శత్రువు ఉట్టిదే ఉంటాడా? దేవుడు ఈ యొక్క సంఘముల మూలంగానే కదా ఒక ఉద్యోగాన్ని తీసుకుని రాబోతున్నారు అని తెలుసుకుని ఈ సంఘంలోనే అనేకమైన గందరగోళాలు తీసుకుని వస్తాడు. 2013వ సంవత్సరం అప్పుడు చూడండి, 11 సంవత్సరాల క్రితం దేవుడి యొక్క కార్యం గురించి హెచ్చరించి మాట్లాడారు. అందులో అబద్ధపు మాటలు మాట్లాడే సేవకులు వస్తారు. అబద్ధపు ఆరాధనలు అనేవి వస్తాయి. ఆరాధనలాగే ఉంటుంది, కానీ అందులో యేసు ఉండరు. యేసు యేసు అనే పేరు చెప్పేటట్టు ఉంటుంది, కానీ యేసుకి దానికి సంబంధమే ఉండదు. అటువంటి నూతనమైన కార్యాలన్నీ తీసుకుని రాబడి సంఘం తన యొక్క ప్రాథమిక ఉపదేశం నుండి తొలగిపోయి అనేక నూతనమైన ఉపదేశముల వైపు వెళ్ళిపోయే విధంగా ప్రజలకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా గందరగోళం పరిచే దురాత్మలు సంఘం మీద గురిపెట్టి చూస్తాయి అని దేవుడు చూపించారు. కొంతమందిగా దేవుని యొక్క బిడ్డలమైన మేము దేవుడి యొక్క పాద సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు మాతో మాట్లాడడానికి అనేక గంటల సమయం మేము నిశ్శబ్దంగా వేచి ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు బయలుపరిచి చూపిన కార్యాలు నా వ్యక్తిగత ప్రార్థనలో నేను దేవుని యొక్క పాద సన్నిధిలో వేచి ఉండేటప్పుడు దేవుడు దేశము గురించి, సమాజము గురించి, సంఘముల గురించి, ఆత్మ సంబంధమైన కార్యాల గురించి, రాబోయే దినాల్లో జరగబోయే భయంకరమైన కార్యాల గురించి హెచ్చరించి చెప్పిన మాటలన్నీ మేము రాసుకొని ఉంచి ఉన్నాం. ఈరోజు అందులో ఒక విషయాన్ని అది మీతో పంచుకొని మనమందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మాట్లాడి చెప్పిన కార్యములను నేను మొదటిగా మీ నిమిత్తం చదివి వినిపిస్తాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా 19వ తారీఖు 10వ నెల అక్టోబర్ నెల 2013వ సంవత్సరంలో దేవుడు బయలుపరిచి చెప్పిన ఒక కార్యం. ఆ సమయంలో నా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి నేను చూసిన ఒక దర్శనం ఇందులో ఉంది. నా దర్శనంలో ఇదిగో మిడతల గుంపు అనేది ఆకాశమునకు ఎత్తబడి వాటి దిశల్లో గుంపులు గుంపులుగా ఎగరడం నేను చూశాను. ఈ మిడతల గుంపు అవి పైకెత్తబడి అవి ఆకాశంలో ఎగిరినప్పుడు అవి భూమి యొక్క పంట స్థలాల మీద ఎగరకుండా, సాధారణంగా మిడతలనేవి భూమి యొక్క పంట పొలాల మీద ఎగురుతుంటాయి. పచ్చగా కనిపిస్తున్న ఈ యొక్క మొక్కలు, చెట్ల మీద, ఆ వృక్షాల మీద అది గురిపెట్టి ఎగురుతూ ఉంటాయి. కానీ ఈ మిడతలనేవి పంట స్థలాల మీద ఎగరకుండా ఆ పచ్చని గడ్డి తింటూ ఉన్న గొర్రెల మందం మీద ఎగరటం నేను చూశాను. కిందన గడ్డి అనేది ఉంది. ఈ మిడతలు ఆ గడ్డి మీద వెళ్ళి కూర్చోవాలి. కానీ ఆ గడ్డిని మేస్తూ ఉన్న మంద, చాలా గొర్రెలనే ఉన్నాయి. ఆ గొర్రెల మీద గురిపెట్టి అది ఎగరడం చూశాను. నేను చూసిన యొక్క మంద అనేక రకములైన గొర్రెలు, ఆ గొర్రెల యొక్క పిల్లలు ఉన్నాయి. నేను చూసిన మిడతలు వాటి కాళ్ళ మధ్యలో వెనుక వైపు ఒక తేలు యొక్క కుట్టే ముళ్ళు లాంటిది ఉంది. ఈ మిడతలు భూమి మీద యొక్క మంద మీద పడి అవి వాటి కాళ్ళ క్రింద ఉన్న ఆ గొర్రెలను ఆ యొక్క ముళ్ళతో బాధించాయి.
మిడతలకి ఆ యొక్క ముళ్ళలని ఉండదు, కానీ ఇవి చూస్తే కానీ విషమున్న ఆ యొక్క కొండెము ఒకటి ఉంది. అది గొర్రెల మందను గురిపెట్టి దాని మీద పడి అది పొడుస్తూ ఉంది. అప్పుడు ఆ మంద వారున్న ప్రాంతము నుండి చెదరిపోయి, హనీబీస్ చూస్తుంటారు చాలా, ఆ యొక్క తేనె పురుగులు వంటివి, అవి గుంపుగా ఎగురు వచ్చాయంటే ఈ యొక్క గొర్రెల మంద చెదరిపోవడం చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిడతల గుంపు అనేది రావడం చూసేటప్పుడు అవన్నీ వాటి యొక్క స్థానంలో నుండి చెదరిపోయి ఆ గొర్రెలు ఒకదానితో ఒకటి గుద్దుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే వాటికి ఎటువైపు తెల్లాలి తెలియట్లేదు. కొన్ని గొర్రెలు మతిస్థిమించిన విధంగా మెంటల్ అయినట్టుగా పిచ్చి పట్టిన వాటి వలె వారికి ఇష్టమైన దిశల్లోని లక్ష్యం అనేది లేకుండా గెంతులు వేస్తూ పరిగెత్తాయి. మిడతల యొక్క కొండెము ద్వారా కలిగిన విషంను బట్టి మంచి పాలిచ్చే ఆవు పాలు విషమైపోయాయి. దాని యొక్క పాలను తాగిన లేగ దూడలు వాటికి నిద్రమత్తు కలిగి పడిపోయాయి. పాలిచ్చే ఆవులు ఉన్నాయి కదా, బిడ్డలను కలిగిన ఆవు, వాటిని మిడతలు కుట్టినప్పుడు వాటి యొక్క పాలు విషంగా మారిపోయింది. ఆ పాలను తాగిన బిడ్డలు కళ్ళు బయర్లు కమ్మి కింద పడిపోయాయి. దర్శనం యొక్క అర్థం తెలుసుకునేటట్టు నేను దేవుడి యొక్క సన్నిధానంలో వేచి ఉండేటప్పుడు ఆయన మందల మీద ఎగురుతున్నట్టుగా నువ్వు చూసిన నల్లని రంగు మిడతలు సంగములను, నా ప్రజలను మోసం చేసే దురాత్మలు, అవి ఇచ్చే తంత్రమైన ఉపదేశములట. ఎన్నుకోబడే వారిని మోసం చేసి ఆ మందని చెదిరిపోయేటట్టు తప్పైన మాటలతో మందలో గందరగోళం చేయడం, అనీతి యొక్క కూలి మూలంగా మందలను కాచే కాపరులకు గుడ్డితనాన్ని కలుగు చేయడం, దానికి ఇవి అధికారం పొందుకుని ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే అబద్ధపు ఉపదేశం తీసుకుని వచ్చి సంఘములో వ్యాపింపచేయడం బట్టి సంఘం యొక్క స్థితిని చెదిరిపెట్టేట్టు చేసి దేవుడి దగ్గర వారు కలిగి ఉన్న యొక్క పునాదిని కూల్చివేయడంతో పాటు మందని కాపలా కాస్తున్నా చూడండి, వారికి ఈ లోకాశను కలుగుజేసి భౌతిక వస్తువుల మీద ఆశను కలుగుజేసి వారి యొక్క కనులకు గుడ్డితనం కలుగు చేయడం, ఇలాంటి వాటికి అధికారాన్ని పొందుకుని ఉన్నాయి. అనీతి యొక్క కూలి, అప్పుడు తప్పైన మార్గంలో వచ్చే లాభం, ఆదాయం, దాన్నే మైండ్ చేయమని చెప్పి దానికి ముఖ్యత్వాన్ని కలుగజేసి మందని కాపాడే పాస్టర్లు, సేవకులు వంటి వారిని వారి మార్గాన్ని తప్పింపజేసి గుడ్డితనాన్ని కలుగజేస్తుంటాయి. ఇది చేయడానికి అది అధికారాన్ని పొందుకుని ఉన్నాయి. తండ్రి యొక్క ఏకైక కుమారుడి నిమిత్తం కలిగి ఉన్న విశ్వాసాన్ని హృదయాల్లో నుండి తీసివేసి, అది దేవుని యొక్క బిడ్డల యొక్క పునాది జీవపు నాడియే ఏకైక కుమారుడైన క్రీస్తు మీద మనం కలిగి ఉన్న విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని చెదిరిపోయేటట్టు చేసి వేరొక విశ్వాసంలోనికి ప్రజల్ని మరల్చడానికి పంపించబడిన దురాత్మలు ఇవి. అప్పుడు దేవుడి మీద మనం కలిగి ఉన్న యొక్క నమ్మికను తీసివేసి వేరే ఒక కార్యం మీద మనకు నమ్మికను కలుగజేసే విధంగా ఒక నూతనమైన అబద్ధ ఉపదేశం, ఆ అబద్ధపు ఉపదేశాన్ని తీసుకుని రావడానికి అధికారం పొందుకున్న ఆత్మలే ఈ ఆత్మలు. ఇవి వస్తువుల మీద ఆశ కలిగి ఉండి వారిని వారు హెచ్చించుకోవడం, వారిని విశాలపరుచుకోవడం, అగ్నిని మండించే కాపరుల మీద, ప్రవక్తల మీద గురిపెడుతూ ఉంది. పరిచర్యను పెట్టుకుని వారికి ఆస్తులు సమకూర్చుకోవడం, వారి ఏళ్లను విశాలపరుచుకోవడం, వారికి వస్తువులు సమకూర్చుకోవడం, ఇలాంటి ఆశ ఎవరెవరి మనసులో ఉందో అటువంటి కాపరులు, అలాగే దీర్ఘదర్శులను గురిపెట్టి ఈ ఆత్మ క్రియ చేయబోతుంది. వారిని అవి తమ వశం చేసుకుని వారి మూలంగా నా ప్రజల మధ్యలో బహుగా విస్తరించి వీరిని మొదట తమ యొక్క ఆధీనంలో పెట్టుకుని వీరి మూలంగా దేవుని యొక్క ప్రజల మధ్యలోకి అది వచ్చి నా సంఘమును పాడు చేయడానికి ప్రణాళిక కలిగి ఉంటుంది. దాని యొక్క కొండెములలో ఆటపాటలు, అంటే ఎంటర్టైన్మెంట్, కొండెములలో ఆటపాటలు, కామ వికారం అనేది ఉంది. దాని పళ్ళలో విషము, దాని మాటల్లో మాయ అనేది ఉంది. వినేవాడు దానిని జ్ఞానము అంటాడు. దాన్ని చూసి పాస్టర్ గారు ఎంత అందంగా ఈ విధంగా కార్యాలు చేస్తున్నారని చెప్పి, ఎంత జ్ఞానం అని చెప్పి దాన్ని వినేవాడు దానిని జ్ఞానమని నమ్ముతాడట. దానిని చూసేవాడు పరవశం పొందుతాడు. ఎంత చక్కగా ఉంది, రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. చూస్తే వారి యొక్క పాటలు, వారి యొక్క డాన్స్, నటన, వారు తీసుకుని వచ్చే కార్యములు, చెప్పే ఉపదేశములు పరవశాన్ని తీసుకుని వస్తాయని చెప్తారట. జాగ్రత్త,
ఇవి అంత్య దినాల్లో సాతాను నా ప్రజలను పని చేయనివ్వకుండా చేసే వాడు కలిగి ఉండే ఒక తంత్రము అని చెప్పారు. అప్పుడు చూడండి, 2013లోనే దేవుడు బయలుపరిచిన ఆ దినములు మొదలుకొని రమ్మారమ్మి 11 సంవత్సరముల తర్వాత ఇప్పుడు ఈ యొక్క సంఘముల పరిస్థితి చూస్తే, సంఘముల యొక్క కాపరులైనా సరే, సేవకులైనా సరే, సంఘంలో ఉండే కాపరులు మాత్రమే కాదు, దేవుని యొక్క సేవకులు, ఒక దీర్ఘదర్శి కూడా ఉండవచ్చు, సువార్థికులై కూడా ఉండొచ్చు, అపోస్తులుగా కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని చూసినట్లయితే అది మనకు భయాన్నిస్తూ ఉంది. సంఘములను పాడు చేసి, సంఘములో అనీతి యొక్క కూలిని కోరుకుని, వారి మనసుకు నచ్చినట్టు మాటలు మాట్లాడి దేవుడి యొక్క మార్గంలో నుండి తప్పించి వేస్తున్నారు. అప్పుడు ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసాన్ని మార్చివేసి, ఈ దినాల లోకంలో ఉన్న వస్తువుల మీద, సంపద మీద మన యొక్క విశ్వాసాన్ని, గమనమును మార్చివేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చెప్తూ ఉండొచ్చు. ఈ ప్రవచనాలు బయలుపరచబడిన యొక్క కాలంలో మొదలుకొని ఇప్పటికీ చూసినట్లయితే చాలా వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. అప్పుడు ఇదంతా ఒక ఆరాధన అని అనుకునే స్థితిలో, ఇందులో ఏం సత్యం ఉంది అని అనుకునే రీతిలో ఆరాధనలైనా సరే, బైబిల్ ధ్యానించే విషయమైనా సరే, ప్రసంగములైనా సరే చాలా కఠినముగా మార్చబడి ఉన్నాయి. అబద్ధ ఉపదేశములు, అబద్ధ దీర్ఘదర్శనాలు, ఇటువంటి కార్యాలు ఇక్కడ చాలా విస్తరించబడుతూ ఉన్నాయి. ఇదంతా సాతాను ఎందుకు చేస్తున్నాడు అంటే, రాబోయే ఉజ్జీవానికి ముందుగా సంఘమును పాడు చేయాలి. సంఘమును పాడు చేస్తే దేవుడు సంఘం మూలంగా అంత్యదినముల్లో చెయ్యించాలనుకున్న ప్రణాళికలో నుండి వారిని తప్పించవచ్చు. ఇదే సాతాను యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ అంత్యదినాల్లో మనం దేవునికి ఈ సంఘంలోని చాలా అవసరమైన ఒక విషయం, ఆయన కలిగి ఉన్న ఉద్యమం యొక్క ప్రణాళిక అయినా సరే, ఇక దేవుడు నిలబెట్టబోయే నూతనమైన దేవుని యొక్క బిడ్డలు, ఆ నూతన రక్షణ యొక్క మహిమకైనా సరే సంఘములు అనేవి చాలా ప్రధానంగా మనకు అవసరమై ఉన్నాయి. కాబట్టి ఈ దినములో ఉండే సంఘముల యొక్క పరిస్థితి మనకు భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. సాతాను యొక్క క్రియలు బలముగా లోపలికి ప్రవేశించి దాని యొక్క పుదాలను పాడు చేయటం అనేది స్పష్టంగా దాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దీని నిమిత్తం ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. మనమందరం కళ్ళు మూసుకొని, నేను ఒక్కొక్క ప్రార్థన విన్నపంగా చెప్తాను. ఆ పాయింట్ చెప్పేటప్పుడు మీరు దాని గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. మొదటి కార్యం, మీరు విన్న ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ మిడతలనేవి మంద మీద పడుతూ ఉన్నాయి, మందను చెదిరిపోయేటట్టు చేస్తున్నాయి, పాలిచ్చే ఆవులను విషం చేస్తున్నాయి. అందులో సంఘంలో పనిచేసే సేవకులు, దీర్ఘదర్శులు, బోధకుల్ని మార్గం తప్పింపజేసి డబ్బు మీద ఆశను కలుగజేస్తాయి. సంఘం యొక్క అనిత్యమైన మంచి గుణాన్ని మారిపోయే విధంగా చేసి అబద్ధ ఉపదేశకుల్ని అక్కడ లోపలికి పంపిస్తుంది. ఇటువంటి భయంకరములన్నీ జరగబోతూ ఉన్నాయి. మొదటి కార్యంగా మనం దేని గురించి ప్రార్థన చేయాలంటే, మిడతల యొక్క గుంపు దేనికి సూచనగా చూపిస్తుందంటే, ఆకాశ మండలంలో ఉన్న యొక్క దురాత్మల సమూహం, వాటి యొక్క క్రియలు దేవుని యొక్క ప్రజలను సంఘముల మీద గురిపెట్టి అవి వస్తూ ఉన్నాయి. అది ఈ దర్శనం మీద ఆధారపడి ఉంది. వీటి యొక్క తంత్రం నుండి తప్పించబడినట్లు సంఘముల నిమిత్తం, దేవుని యొక్క ప్రజల నిమిత్తం మొదట ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? దేవా, మీకు కోటాను కోట్లు వందనాలు. మా సంఘముల యొక్క పరిస్థితి మీరు అనేక సంవత్సరాలకి ముందుగా మాకు బయలుపరిచిన విధంగా దేవా, అది తీవ్రం అవడం మేము చూస్తున్నాం. దురాత్మ యొక్క క్రియలు మేము చూస్తూ ఉన్నాం. సంఘములో ఏం మాట్లాడాలి? బలిపీఠం మీద నిలబడి దేవా, మీ యొక్క మాటలు మాట్లాడేవారు ఏ విధంగా మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు మార్చబడి ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అని పాడు చేసే హేయమైన క్రియలు ఇది నాలో దేవుని యొక్క సంఘంలో ప్రవేశించడం చూస్తున్నామే. ఈ సంఘంలో మీకు కావాలి తండ్రి. ఇది మీ పెండ్లు కుమార్తె అని కదా వాక్యంలో రాయబడి ఉంది. సంఘమును పాడు చేయడానికి, సంఘం యొక్క ఉపదేశములు పాడు చేయడానికి దిగి వచ్చిన ఆకాశ మండలంలో దురాత్మల యొక్క సేన దేవుని యొక్క నామమున బంధించబడునుగాక. మా సంఘములో ఉండే ప్రజల యొక్క కనులను తెరవండి దేవా. ఈ తప్పైన సందేశం, ఈ తప్పైన ఉపదేశం, ఇది తప్పైన నడిపింపని ఒక్కొక్క తప్పుని వారు తెలుసుకుని దేవా, వారికి వారి హెచ్చరిక కలిగి ఉండడానికి దేవా, మీరు వారికి సహాయం చేయమని మేము వేడుకుంటున్నాం. సంఘములను గురిపెట్టి, మందలను గురిపెట్టి, మా సేవకుల్ని గురిపెట్టి దిగి వచ్చే దురాత్మలు
వచ్చే మార్గమధ్యంలో యేసునం బంధించబడునుగాక. ఈ సంఘం మీకు కావాలి తండ్రి, మీ పరిచర్య కావాలి, మీ ప్రణాళిక కావాలి. ఈ సంఘము చుట్టూ అగ్ని కంచెవలె ఉండి మీరు కాపుదల ఇవ్వండి. మా ప్రార్థన మీరు గమనించండి. రెండవ కార్యంగా, కుమారుని గూర్చిన యొక్క విశ్వాసాన్ని పాడు చేసే విధంగా రాబోయే అబద్ధ ఉపదేశములను, వాటి యొక్క ఆనవాళ్ళు తెలుసుకోవడానికి, వాటి నుండి దేవుని యొక్క ప్రజలు తప్పించబడే విధంగా వారికి గ్రహింపగల హృదయాన్ని ఇచ్చే విధంగా ప్రార్థన చేయండి. ప్రభువా, దేవా, మీ కరములో మా సంఘము విశ్వాసులను, మందను సమర్పిస్తూ ఉన్నాం దేవా. వారి హృదయాన్ని గ్రహింపగలదానిగా మార్చండి. వాక్యమును గూర్చిన ఒక వైరాగ్యమును మీరు ఇవ్వండి. దేవుని యొక్క వాక్యంలో తీసుకుని వచ్చేటువంటి కలుపు మొక్కల వంటి ఉపదేశములు దేవుని యొక్క ఆత్మ మూలంగా లయపరిచే విధంగా వాటిని అర్థం చేసుకుని మీ ప్రజలు వారిని కాపాడుకునే విధంగా గ్రహింపగల హృదయాన్ని వారికి ఇవ్వండి. స్టేజ్ మీద నిలబడి మాట్లాడితే అంతా సత్యమే. ఒక సంఘ కాపరి చెప్తే అంతా సత్యమైన యొక్క స్థితిలో నుండి వారు బయటికి వచ్చి దేవుడు మాట్లాడేది ఆ మాటలను, అలాగే ఈ దుష్టలోకం యొక్క మాటలను, సాతాను యొక్క మాటలను, వాటిని కనిపెట్టే విధంగా మా విశ్వాసంలో ఆ యొక్క గ్రహింపగలిగిన హృదయాన్ని ఇవ్వండి. దేవుని యొక్క కరములో మా యొక్క విశ్వాసాలను సమర్పిస్తున్నాం. ఏ సంఘమైనా సరే దేవుని ఆరాధించే సంఘం మీద దేవుని యొక్క సన్నిధానం దిగివచ్చి ఆ మందను కాపాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మూడవ కార్యంగా, అనీతి యొక్క కూలి అంటే యూదా ఇస్కరియోతు పరిచర్యలో క్రీస్తుతో పాటు ఉంటూ దాని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. దానికి అనీతి యొక్క కూలి అని పేరు చెప్పబడింది. అనీతి యొక్క కూలి మీద ఆస్తును కలిగి డబ్బుల్ని మధ్యస్థం చేసుకుని సేవకులు, మందను నడిపించే కాపరులు వీరిని గురిపెట్టి వారిని మోసం చేసి వారిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రణాళిక కలిగి ఉన్న దురాత్మలు అవి లయపరచబడేటట్టు ప్రార్థన చేయండి. డబ్బుల్ని మధ్యస్థంగా పెట్టుకుని పరిచర్య చేసే సేవకులు మరియు సంఘం యొక్క బోధకులు, దీర్ఘదర్శులు మారు మనసు పొందుకునే విధంగా ప్రార్థన చేయండి. వీరి మీద ఆధారపడేవారు ఈ మిడతల యొక్క ముఖ్యమైన లక్ష్యంగా ఉన్నారు. వారిని దేవుడి యొక్క ఆత్మ కాపాడే విధంగా ప్రార్థన చేయండి. దేవా, మా సంఘముల మీదకి మీరు దిగిరండి. దేవా, మా సంఘముల మీద మీ యొక్క కనుదృష్టి ఉంచండి. దేవా, మా సంఘములను నడిపించేవారు, గమనించేవారు, కాపరులుగా ఉండేవారు, సేవకులుగా ఉండేవారు, దేవా, దీర్ఘదర్శులుగా ఉన్నవారు ఏ ఒక్కరు హృదయాన్ని అనీతి యొక్క కూలి మీద కలిగి ఉన్న ఆ ఆశవాన్ని నింపకుండానట్లుగా యూదా ఇస్కరియోతు యొక్క హృదయాన్ని సాతాను నింపినప్పుడు వాడు యేసుని అప్పగించడానికి కఠిన హృదయంతో వెళ్ళాడు కదా. దేవునికే ఒకవేళ మాట్లాడాడు. అదే విధంగా ఈ దినాల్లో వారి యొక్క అబద్ధ బోధనల వలన దేవుడికి వెలకట్టే గుంపు, వాక్యానికి వెల మాట్లాడే గుంపు, అభిషేకానికి వెల మాట్లాడే గుంపు యేసు నామమున వీరందరూ మారు మనసు పొందుకునే రీతిలో దేవుని యొక్క ఆత్మ వారిని సంధించునుగాక. వీరే ఆ మిడతల యొక్క లక్ష్యం అనే విషయం మేము తెలుసుకుని ఉన్నాం. దేవా, మీ బిడ్డలను, దేవా, మీ మందను, సంఘమును గూర్చిన భక్తి వైరాగ్యము ఇప్పుడే వారిని పట్టుకునే విధంగా దేవుడు తాళతో కొరడా చేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు వైరాగ్యంగా దిగివచ్చి సంఘమును శుద్ధీకరించినట్లుగా, ప్రజలను కాపాడునట్లుగా దేవదూతలను ఖడ్గములతో పంపమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘములకు వ్యతిరేకంగా, సంఘములకు విరోధంగా దిగివచ్చిన అన్ని దురాత్మ శక్తులు అవన్నీ యేసు నామమున బంధించబడాలి. డబ్బుల మీద ఆశ, ధనాశ, ధనం మీద కలిగిన ఆసక్తి, వీటిని బయలుపరిచి ఏ సేవకుని యొక్క మాటలు అవి బంధించబడునుగాక. దేవుని యొక్క సత్యం బహిరంగమవునుగాక. దేవుని యొక్క సత్యం ప్రజల మధ్యలో ప్రబలి అది మండించబడి వ్యాపించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కర్మలో వీరిని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. చివరిగా ప్రియమైన వారలారా, మీ యొక్క సంఘం, మీకు తెలిసిన సంఘం, మీ ఊర్లో ఉన్న సంఘములు ఏదేదైతే తెలుసో, ఏ సేవకులైతే మీకు తెలుసో వారందరినీ దేవుడి యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీరు వెళ్ళే సంఘం, దానిలో ఇటువంటి వేరే విధమైన ఏ క్రియలైనా, ఏ కార్యమైనా రాకూడదు. ప్రభువా, దేవా, మా యొక్క సంఘం యొక్క పునాదులను కాపాడాలి. దానిని దేవుడి యొక్క ఉద్యోగం నిమిత్తం ఉపయోగించుకోవాలి. దేవుడి యొక్క సన్నిధానంలో సేవకుని పేరు చెప్పి ప్రార్థన చేయండి. మీ చర్చ్ పేరు చెప్పండి. మీకు తెలిసిన పరిచర్యల గురించి చెప్పండి.
పరిచారకులకు పేర్లు చెప్పండి, సంఘముల పేర్లు చెప్పండి. దేవుడి యొక్క పాద సన్నిధిలో వీటి గురించి వేడుకొనండి. తెరచిన వాకిలి దగ్గర నిలబడండి. దేవా, మా సంఘాల మీద మీ కన్ను దృష్టి పెట్టండి. ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా సాతాను ముట్టకూడదు. వాటి యొక్క పునాదులను మీరు కాపాడండి దేవా. దేవుని దయగల కరం మా సంఘం మీద దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క పెద్దలను, కాపరులను, గమనించే వారిని, సేవకులను దేవా మీ యొక్క అగ్నితో నింపి వారిని పరిపూర్ణపరచండి. వారి అగ్ని జ్వాలల వలె ఉంటే ఏ మిడత వారిని సమీపించదనే విషయం మాకు తెలుసు. వారిని ముట్టాలనుకుంటే అది కాలిపోతుంది, అది పాడైపోతుందనే విషయం మాకు తెలుసు. తండ్రి, మీ సంఘమును దేవుడి యొక్క సన్నిధానంలో పెట్టి మేం వాకిలి వద్ద నిలబడి ప్రార్థన చేస్తున్నాం. మీరే బాధ్యత వహించి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి. ఈ ప్రార్థన సమయంలో మాతో పాటు కలిసి ప్రార్థన చేసిన ఒక్కొక్కరి కుటుంబమును పేరు పేరున ఆశీర్వదించండి. దేవా, మా కుటుంబంలో ఉన్న వయసైన వృద్ధులను దేవుడి యొక్క సన్నిధానంలో మేము సమర్పిస్తున్నాం. వారికి మీరే జ్ఞానము, బలము, ఆరోగ్యము, మంచి నమ్మికగా ఉండి వారు జీవించే దినములను వారికి అధికం చేసి మీ నిమిత్తం సాక్ష్యం గల జీవితాన్ని జీవించడానికి దేవా వారికి సహాయం చేయమని మేము వేడుకుంటూ ఉన్నా. కుటుంబాన్ని నడిపించే వారిని మీ పరిశుద్ధ పాద సన్నిధికి సమర్పిస్తున్నా. దేవా, ఈ వారంలో కూడా వారి యొక్క కుటుంబాన్ని సరైన రీతిలో నడిపించడానికి దేవా మీరు వారిని అనుగ్రహించండి. దేవుని యొక్క కరం ఈ కుటుంబాల్ని కాపాడుకోవాలి. ఇంటిలో ఉన్న యవ్వనస్తుల్ని సమర్పిస్తూ ఉన్నాం. యవ్వనస్తుల్ని దేవుడు తన చేతులు ఉన్న బాణముల వరే మీరు తీసుకుని వారిని వాడుకోండి. వారి యొక్క ఆత్మీయ విషయాల్లో జయం పొందుకునే వారిగా, లోకంలో గొప్ప కార్యాలను స్వతంత్రించుకునే వారిగాను దేవుని యొక్క ఆత్మ వారిని బలపరిచినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. యవ్వనస్తుల గురించి మీరు కలిగి ఉన్న వాగ్దానములు దేవా, వారి నిమిత్తం మీరు కలిగి ఉన్న యొక్క శక్తి దేవా, అందులో ఏ ఒక్కటి కొరత లేకుండా వారు అది పొందుకోవడానికి దేవా మీరు వారిని అనుగ్రహించండి. బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలను మీ యొక్క పరిశుద్ధ కర్మలో వారిని భద్రపరుచుకోండి. వారి యొక్క రాకపోకలను దేవా మీ యొక్క దేవదూతలను పంపి పాలెములో దిగి వారికి కాపుదలివ్వండి. తండ్రి, మా యొక్క ప్రార్థన మీరు గమనించి విని మీరు ఆశీర్వదించి ఉన్నారు. సకల బాధ్యతలు మీరే తీసుకోండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. మంచి ప్రార్థన సమయాన్ని మనం గడిపి ఉన్నాం. ఈ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో మనం వేచి ఉండేటప్పుడు దేవుడు మాట్లాడమని చెప్పిన భవిష్యత్తు యొక్క కార్యములు, అది సమాజం గురించి ఉండొచ్చు, లోకంలో ఉండే యొక్క రాజకీయాల గురించి ఉండొచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా ఉండొచ్చు, లేకపోతే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యముల గురించి కూడా ఉండొచ్చు, ఉద్యోగం గురించి కూడా ఉండొచ్చు. అనేకమైన ప్రత్యక్షతలను దేవుడు ఇచ్చి ఉంటారు. వాటన్నిటినీ దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే ఇందులో ప్రార్థన చేయడమే మొదటి ఉద్దేశం. ఇవన్నీ రాబోతున్నాయి, మీరు దీని గురించి మేల్కొని ప్రార్థన చేయాలి. ఇదే మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం, దేవుడు దాన్ని ఎందుకు ఇస్తున్నారంటే దానిని మనం ఇతరులకు కూడా తెలియజేసి వారిని హెచ్చరించడానికి దేవుడు దానిని ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి దేవుని యొక్క పాద సన్నిధిలో దేవా మేము ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలి అని వేచి ఉండి ప్రార్థన చేసే సమయాల్లో దర్శనముల మూలంగా, లేకపోతే మెల్లని స్వరం ద్వారా దేవుడు దీర్ఘదర్శనాల మూలంగాను మాట్లాడి చెప్పిన అనేక ప్రార్థన విన్నపములు, అనేక కార్యములు ఈ దినం నేను చదివాను చూడండి. ఇదే విధంగా ఈ దీర్ఘదర్శనాలు, ఇంతకు ముందు తెలియచేయబడిన దీర్ఘదర్శనాలు, అందులో వీటి గురించి మనం ప్రార్థన చేయాలి అనే ప్రార్థన విన్నపములు కలిగి ఉన్న ఒక పుస్తకాన్ని నేను ప్రచురణ చేసి ఉన్నాను. ఇందులో అనేకమైన దీర్ఘదర్శనాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలతో, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలో నేను వేచి ఉండేటప్పుడు దేవుడు బయలుపరిచి చెప్పిన దీర్ఘదర్శనములు. ఈ దీర్ఘదర్శనములు ప్రార్థన చేయాల్సిన దీర్ఘదర్శనములు. ఇందులో ఏ విషయాలకి మనం ప్రార్థన చేయాలి, అప్పుడు ఇందులో ఏముంటుందని అడిగితే దేవుడు మాట్లాడిన యొక్క దీర్ఘదర్శనం అది అదే విధంగా ఉంటుంది. దానికి క్రింద దేని గురించి ప్రార్థన చేయాలి అనే యొక్క విన్నపములు కూడా ఉంటాయి. ఈ పుస్తకం మా యొక్క విక్రయశాలలో అమ్మకం నిమిత్తం పెట్టబడి ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క కాపీ మీకు కావాలంటే మీరు మా చిరునామాను సంప్రదించి ఈ పుస్తకాన్ని మీరు పొందుకోవచ్చు. ఇది మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క ప్రార్థన విన్నపాన్ని చదివి మీరు దాన్ని అర్థం చేసుకుని ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన కుటుంబం నడిపించేవారు ఉంటారు, గృహ ప్రార్థన కుడికలు నడిపించేవారు మీ యొక్క కుడికల్లో ఒక్కొక్క వారం లేకపోతే ఒక్కొక్కసారి కలుసుకునేటప్పుడు ఒక దీర్ఘదర్శనాన్ని చదివి అందులో చెప్పబడిన ప్రార్థన విన్నపముల గురించి చెప్పి ప్రజలతో ప్రార్థన చేయించవచ్చు. ఇది నిశ్చయంగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉండే ఒక పుస్తకం.
ప్రార్థించాల్సిన దీర్ఘదర్శనములు అని రాయబడిన ఒక పుస్తకం. మీకు ఇది అవసరమైతే ఈ పుస్తకమును మా యొక్క చిరునామాకు లెటర్ రాసి లేకపోతే మా యొక్క ఆఫీస్ని సంప్రదించి మీరు ఈ ప్రతిని పొందుకోవచ్చు. దేవుడు ఇంకను మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దినం మన యొక్క ధ్యానం నిమిత్తం మనం తీసుకున్నాం బైబిల్ వాక్యం యోహాను యొక్క సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం చాలా ముఖ్యమైన ఒక అధ్యాయం. అందులో దేవునికిని మనుష్యునికి మధ్యలో ఉండాల్సిన ఆ యొక్క బంధం, దాని గురించి అది స్పష్టంగా చెప్పబడింది. అందులో చాలా ముఖ్యంగా ఈ 16వ వాక్యం దేవుని యొక్క ఉద్దేశం, తన యొక్క బిడ్డల గురించి, తన యొక్క ప్రజల గురించి దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని ఇది మనకు తెలియచేసేదిగా ఉంది. ఇది ఒక అపోస్తులు రాసిన పుస్తకం కాదు, యేసు చెప్పిన ఒక మాట. నేరుగా ఆయన చెప్పింది విని రాసి ఉన్నారు. యేసు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు అంటే మీరు ఆయన్ని వెతుక్కుని వెళ్ళలేదు. మనకి బయటికి చూడడానికైతే అలా కనిపిస్తుంది. నేను వెతికాను, ఒక్కొక్క స్థలంలో దేవుని వెతికాను, చివరిగా ఒక కూటానికి నేనే వెళ్ళాను, నేనే కనుగొన్నాను. అలా కాదండి, వాక్యం చెప్తుంది నా మూలంగా తప్పించి నా తండ్రి దగ్గరికి ఎవ్వరూ రాలేరు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ముందుగా ఏర్పరచుకోవడం వల్లే ఆయన మిమ్మల్ని ఎన్నుకుంటూ ఉన్నారు. ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నారు? మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. నేను ఎందు నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకుంటుని? ఈ ఒకే ఒక్క వాక్యంలో చూడండి, ఎంతో ముఖ్యమైన రహస్యములు దేవుడు బయలుపరిచి మాట్లాడి ఉన్నారు. ఆయన చెప్తున్నది, మీ యొక్క పిలుపు అది మీ వల్ల కలిగినది కాదు, అది నేనే చేశాను. నిన్ను పిలిచింది, నిన్ను పేరు పెట్టి పిలిచింది, నువ్వు నా యొక్క నామాన్ని తెలుసుకుని ఉండటం అది నీ వలన కలిగింది కాదు, నేనే చేశాను. ఎందుకు? రెండవదిగా ఆయన చెప్తున్నది, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. అప్పుడు దేవుడి యొక్క నామమున మనం ఏది అడిగినను దేవుడు అది మనకి ఇవ్వాలి అంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏం కండిషన్ అది? అడిగినది ఏదో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా ఇవ్వబడే రీతిలో ఆయన ఇవ్వాలి అంటే మీరు వెళ్ళి ఫలించాలి. అప్పుడు ఈ ఫలించకుండా ఉన్నవారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి వలన పిలువబడిన వారుగా ఉంటారు, కానీ దేవుని గురించి ఎటువంటి ఫలములు ఇచ్చి ఉండరు. ఫలములే లేని ఒక జీవితం. కానీ ఏం చేస్తారంటే ఏదో ఒక అవసరతలో ముందుకు వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడి యొక్క పేరుని చెప్పి దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉపవాసం ఉంటూ మోకాళ్ళు అరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తుంటారు. కానీ చూస్తే ఆ యొక్క ప్రార్థనకు జవాబే ఉండదు. ఒక గుంపుగా కూడుకొని ప్రార్థన చేస్తుంటారు, కానీ వారు అడిగిన ఏ కార్యము నెరవేర్చబడదు. కారణం ఏంటని అడిగితే ఫలములు ఇచ్చే వారి ప్రార్థనని దేవుడు వింటారు. వారిలో ఆత్మీయ ఫలములుండాలి. ఫలములు ఇవ్వని వారు చేసే ప్రార్థన దేవుడు విన్నరు అని చెప్తూ ఉన్నారు. మీరెందుకు ఫలములు ఇవ్వాలి అంటే నా నామమును బట్టి మీరు అడిగేవి పొందుకొను నిమిత్తం మీరు ఫలించాలి. అప్పుడు జీవితంలో ఫలములు లేవు. దేవుడు ఎదురు చూసే ఏ ఎదుగుదల మనలో లేదు. వారి యొక్క జీవితమే వ్యత్యాసంగా ఉంది. ఇటువంటి వారు ఒకవేళ వారిని వారు క్రైస్తవులుగా చూపించుకుంటే, లేకపోతే భారము గలవారిగా చూపించుకుంటే, ఉపవాసమున్నా ప్రార్థన చేసినా గగ్గోలు పెట్టినా ఏడ్చినను ఆ ప్రార్థన దేవుడు వినరు. దాని తర్వాత అప్పుడు దేవుడు తన యొక్క బిడ్డలను ఎందుకు పిలిచారో చెప్పారు. ఇప్పుడు ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాను, ఇప్పుడు నిన్ను పిలిచి నా బిడ్డగానే నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను? మీరు వెళ్ళి ఫలించుటకును, మీరు ఇచ్చే ఫలములు నిలిచి ఉండునట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. అప్పుడు ఇందులో ఆయన చెప్పే కార్యములు చూడండి. ఒకటి, మనము ఫలములివ్వాలి. రెండవది,
ఆ ఫలములు నిలిచి ఉండాలి, నిరంతరంగా మనం ఫలములు ఇవ్వాలి అని ఈ రెండు ముఖ్యమైన కార్యముల నిమిత్తం దేవుడు తన యొక్క బిడ్డలను ఏర్పరచుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అందులో విశేషంగా చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే కొంతకాలం మట్టుకు మంచి ఫలములు ఇస్తారు. మొదట వారు దేవుణ్ణి అంగీకరించి ఆయనతో పాటు ఉండేటప్పుడు మొదట వారు చూపించే వైరాగ్యం, వారు దేవుడి నిమిత్తం చేసే ఆ యొక్క కార్యములు, వారు త్యాగం చేయడానికి కూడా ముందుకొచ్చిన కార్యాలు, త్యాగం, ఇవన్నీ చూస్తే భయమేస్తాయి. ఆ విధంగా ఉంటారు. కానీ ఆ ఫలములను నిరంతరంగా ఇవ్వరు. కొన్ని దినాలు ఫలములు ఇస్తుంటారు, తర్వాత నిరుత్సాహానికి గురి అయ్యి ఒక సాధారణమైన జీవితంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఫలములు ఇచ్చేవారు ఉంటారు. అప్పుడప్పుడు ఏదో ఒక గ్రహింపు వస్తే, ఒక ఉద్వేగం వస్తే, ఆ సమయంలో ఇక మీద దేవుడి దగ్గర మనం సరిగ్గా ఉండాలి, అలా అని దేవుడికి ఫలములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా నిరంతరమైనది కాదు. అప్పుడు దేవుడు మనల్ని ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నారంటే ఫలములు ఇవ్వాలి, ఫలించటానికి, ఇచ్చే ఫలముల్లో స్థిరంగా ఉండాలి. అది ఒక్కొక్క సమయమును బట్టి మార్చబడకూడదు అని చెప్తూ ఉన్నారు. అది సరే, ఫలములని మాట్లాడుతున్నామే. ఫలములంటే ఏంటి, ఏ ఫలములు మనం ఇవ్వాలి, అది మనం తెలుసుకోవాలి కదా. అలాగే ఈ యొక్క ఫలముల గురించి బైబిల్ అనేకమైన రహస్యములు ఉన్నాయి. ఫలములు అంటే ఒక్కటే కాదు, అందులో అనేకమైన కార్యములు ఉన్నాయి. ఫలము అంటే దేని గురించి చెప్తున్నారంటే, ఒక కార్యాన్ని మీరు విత్తేటప్పుడు ఆ విత్తనం తన యొక్క ఫలములు ఇస్తుంది చూడండి. ఆ ప్రతిఫలానికి పేరే ఫలము అని చెప్తుంటారు. ఫలం అంటే ఒక యాపిల్ పండు, ఒక ఆరెంజ్ పండు వలె ఆ ఫలం మాత్రమే అని అనుకోకూడదు. ఫలము అంటే మీరు విత్తిన విత్తనం, ఏదైనా ఒకటి విత్తి ఉండాలి, మంచిదో చెడ్డదో దాన్ని మీరు విత్తి ఉండాలి. విత్తినది తన యొక్క ఫలమును ఇవ్వాలి. ఆ ప్రతిఫలానికి పేరే ఫలము అని చెప్పబడుతుంది. అది ఒకవేళ ధాన్యమై ఉండొచ్చు, అది ఒకవేళ గోధుమై ఉండొచ్చు, అది ఫ్రూట్ అని చెప్పగానే పండ్లుగా మాత్రమే ఉండాలనే అవసరత లేదు. అప్పుడు విత్తబడిన దాన్ని అది ఒక ప్రతిఫలం ఇస్తుంది. ఆ ప్రతిఫలానికి పేరే ఫలము అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఈ ఫలం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని సాధారణంగా మనం అనుకోకూడదు. మనుషుని యొక్క చరిత్ర ఫలములోనే ఆరంభిస్తుంది. ఆ ఫలము ద్వారానే ఆరంభిస్తుంది. వేరు చేయబడిన ఫలం. ఆ ఫలములో ఏదైతే వద్దని చెప్పారో యొక్క ఫలమును చేత తీసుకుని భుజించినప్పుడు లోకం యొక్క చరిత్రే, మనుషుని యొక్క తల రాతే, మనుషుని యొక్క చరిత్రే మారిపోతుంది. దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి ప్రేమ గల వారిగా ఉండాల్సిన ఒక మనుష్యుడు తన యొక్క స్థితిని కోల్పోవడం బట్టి వాడు బానిసగా మార్చబడి, తను ఏం మట్టిలో చేయబడ్డాడు అదే మట్టిలో వాడు బానిసవలే పనిచేసి తన నుదుటి చెమటను నేల మీద చిందించి శ్రమపడి దాని యొక్క ఫలమును భుజించేవాడిగా మారిపోయాడు. అప్పుడు ఈ ఫలం వల్లే ఈ యొక్క జీవితం వచ్చింది. మనుషుని యొక్క చరిత్ర ఈ ఫలములోనే ఆరంభమవుతుంది. మనుషుని యొక్క చరిత్ర ఫలముల్లోనే పరిపూర్ణమవుతుంది. అది ఏ ఫలమో తెలుసా? ఒకడు ఈ లోకంలో దేవుని మూలంగా జయం పొందుకుని పరలోకంలో దాచబడి ఉంచిన, లేకపోతే మనుషులకి దూరం చేసిన, లేకపోతే మనుషులు ముట్టకూడదు అని చెప్పి కాపాడబడిన యొక్క ఫలము మీద జయం పొందుకోవడంలో ముగించబడుతుంది. దేవుడి యొక్క వాక్యం అదే చెప్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి ఈ లోకం, శరీరం, సాతాను అన్నిటినీ జయించిన వాడు ఎవడో వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ ఫలములోనే మనుషుడు ఓడిపోయాడు. అదేవిధంగా ఆ ఫలం వల్లనే మనుషుడు జయం పొందుకోబోతున్నాడు. ఇదే దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఫలము వల్లనే వారు పడిపోయారు. ఇప్పుడు ఫలమును పొందుకుని స్వతంత్రాన్ని పొందుకోబోతున్నారు. అప్పుడు ఈ రెండు ఫలములు ఏదేను తోటలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. 2 వృక్షములు, అందులో ఒకటి మంచి చెడులు తెలుసుకునే ఫలములిచ్చే ఒక వృక్షం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వాక్యం. ఈ వాక్యంలో చెప్పబడిన ఆ గుణాతిశయాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆ ఫలమును భుజిస్తే కనులు తెరవబడి జ్ఞానము గలవారిగా మార్చబడి దేవుని వలె వారు మారిపోతారు.
అప్పటి వరకు వారు సృష్టించబడిన ఒక సృష్టి వలె ఉన్నారు. వారికి వివేచించే ఆ యొక్క జ్ఞానం లేకుండా ఉండేది. ఆ సమయంలో వీరు భుజించిన యొక్క ఫలము వారికి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఆ జ్ఞానమునిస్తూ ఉంది. ఆ వృక్షం కూడా అక్కడే ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివి చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైను. చూడండి, ఆ ఫలమును భుజించగానే ఏది మంచిది చెడ్డది అని చెప్పే విధంగా ఆ కార్యములు తెలుసుకుని దేవుని వలె, పరలోకం నుండే పరలోక నివాసుల వలె మనుష్యుడు కూడా మారిపోయాడు అని దేవుడు చూశారు. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు ఆ విధంగా అనుకున్నారు. చూడండి, ఇంకొక వృక్షం ఉంది. ఈ వృక్షం యొక్క ఫలము, మొదటి వృక్షం యొక్క ఫలము తింటే జ్ఞానాన్నిస్తుంది. అది మంచిది చెడ్డది కీడుని వివేచించడం అన్నిటి యొక్క జ్ఞానం అనేది మనకిస్తుంది. అది మనుషుడు తీసుకుని భుజించడం వల్ల ఇప్పటి వరకు ఆ మనుషుల జ్ఞానం ఉండడం చూడొచ్చు. లోకంలో ఉన్న ఇతర జీవరాశులను చూడండి, అవి యొక్క కాలం అంతటిలో ఒకే గుణాతిశయంతో ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రం దినదినము సంవత్సరం తన యొక్క జీవితం, ఆచారం, వసతులు వీటన్నిటిలో మారుతూ వస్తుండడం చూస్తున్నాం. ఇవన్నీ ఆ జ్ఞానం, ఆ విశేషమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడిగా వీడు మారిపోయాడు. ఆ తోటలో ఇంకొక చెట్టు కూడా ఉంది. ఆ వృక్షం యొక్క ఫలమును భుజించినట్లయితే వాడికి మరణమే లేదు. మరణమే లేకుండా జీవవృక్షం, దానికి పేరు జీవవృక్షం. దాన్ని భుజించిన వారు నిత్య కాలము జీవంతో ఉంటారు. మనుష్యుడు దీన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు మన వలె మార్చబడ్డాడు, పరలోక నివాసుల వలె మార్చబడ్డారు. మంచి చెడులు తెలుసుకునే యొక్క జ్ఞానం వచ్చేసింది. కానీ వీడు ఎన్నటికీ జీవం గలవాడిగా జీవవృక్షం యొక్క ఫలములను భుజించకూడదు అని చెప్పి దేవుడు ఆ ఫలమును భద్రపరిచారు. ఆ ఫలము ఉన్న స్థలానికి వెళ్లే దారిలో అగ్ని జ్వాలలతోనూ ఖడ్గములతోనూ దేవుని యొక్క దూతలను అక్కడ ఉంచి దేవుడు కాపుదలను ఏర్పాటు చేశారు. దీనిని మనుషును ముట్టుకోలేడు. జీవవృక్షం యొక్క ఫలం, ఏ ఫలమునైతే ముట్టకూడదని చెప్పి ప్రొటెక్ట్ చేసి ఉంచారో ఆ ఫలములను జయం పొందుకున్న మనుషునికి దేవుడే ఇచ్చి భుజించమంటూ ఉన్నారు. అది భుజిస్తే ఏం జరుగుతుంది? వాడు నిత్య జీవము గలవాడిగా మార్చబడతాడు. దేవుడు ఎందుకు ఆ యొక్క చెట్టు యొక్క ఫలములను వాడికి ఇవ్వకుండా దాన్ని ఎందుకు దేవుడు ఆ యొక్క అగ్నిజ్వాలను పెట్టి ఖడ్గములు పెడుతూ కాపాడుతున్నారు? చూడండి, మనుషుని దేవుడు సృష్టించారు. సాధారణంగా శత్రువైన సాతాను కూడా ఏదైనా తోటలోనూ ఉంటున్నాడు. వాడు మొదట భుజించిన ఆ ఫలము మంచి చెడులు తెలుసుకునే జ్ఞానమునిచ్చే ఒక ఫలము, జ్ఞానమునిచ్చే ఫలముగా ఉండడం బట్టి దాన్ని భుజించే విధంగా వీరిని ప్రేరేపించాడు. ఇప్పుడు అది భుజిస్తున్నారు, దేవుని వలె మారిపోతూ ఉన్నారు. దేవుడు చెప్తున్న వీడు మనలో ఒక్కని వలె మారిపోయాడే. ఇప్పుడు వీడు మళ్ళీ జీవవృక్ష ఫలమును భుజిస్తే నిత్య జీవం గలవాడిగా మారిపోతాడు. అది ఆపద కలుగు చేస్తుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు మనుష్యుడు సాతాను మాట విని ఈ వృక్ష ఫలమును భుజించడం వల్ల సాతానికే బానిసగా వాడు మారిపోయాడు. సాతాను యొక్క బానిస వాడి మాటలకి లోబడేవాడు. ఇప్పుడు వాడికి దేవుడి వలె జ్ఞానం వచ్చేసింది. అప్పుడు వీడికి నిత్య జీవం అనేది వస్తే వాడు సాతానికి బానిసగా ఉండడం బట్టి నాశనం లేని మనుషునిగా ఉండి సాతానికి నిత్యం బానిసగా ఉండిపోతాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాడికి మరణం అనేది రాదు. ఓ చిన్న ఉదాహరణ మీరు చూసినట్లయితే, మనం చూసేది దేవుడి యొక్క వాక్యంలో ఎంతోమంది విలన్లు ఉంటారు. వారందరూ ఇప్పటి వరకు ఉంటారు. రాక్షసులు ఇప్పటి వరకు ఉంటారు. గోలియాత్ ఇప్పటి వరకు ఉంటాడు. నెబుకద్నెజర్ ఇప్పటికీ ఉండే ఉంటాడు. దుష్టులు ఇప్పటి వరకు ఉండే ఉంటారు. ఎందుకంటే ఈ మనుషుడు ఇప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆ పాపాన్ని చేయడం బట్టి, ఈ పాపాన్ని చేసి సాతానికి బానిసైన వాడు నిత్య జీవం గలవాడుగా నాశనం చేయబడిన వాడిగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ లోకం నుండి వాడిని వేరు చేయలేం, చనిపోడు వాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, వీడు సాతానికి బానిస. అప్పుడు సాతానికి బానిసగా ఉన్నవాడు వాడి చేతిలో చిక్కుకుంటే వాడు నిత్య జీవం గలవాడుగా మార్చబడితే సాతాను వీడిని వాడుకొని, ఎందుకంటే బానిసగా ఉన్నాడు కదా, వాడుకుని ఆపద కలిగే కార్యములు చేయగలడు.
మనుషుని యొక్క విశేష గుణం మీరు తెలుసుకోవాలి. భూమిలో ఉన్న వారికి మాత్రం ఒక విశేషమైన గుణం. వీరు ఏం చేయగలరో తెలుసా? ఒక దేవదూత వాడిని జన్మింప చేయలేరు, వాడిని సృష్టించగలరు. ఒక దేవదూత, కొత్తగా ఒక దేవదూత రావాలి అంటే దేవుడు ఒక దేవదూతని సృష్టించాలి, సృష్టించి వాడు రావాలి అని చెప్పాలి. కానీ మనుషుడు ఆ విధంగా కాదు. ఇప్పుడైతే మనుషుడు తనంతట తనే జన్మింపచేయగలడు. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవదూతలు మనుషులు ఏ విధంగా రీప్రొడ్యూస్ చేస్తున్నారో, పిల్లలకు జన్మనిస్తున్నారో, ఆ విధంగా వారు పిల్లల్ని అక్కడ కనలేరు. అప్పుడు మనుషునికి మాత్రం ఉండే ఒక గుణం ఏంటంటే, మనుషుడు మనుషుని జన్మింప చేయవచ్చు, కానీ ఒక దూత ఇంకొక దూతని జన్మింప చేయలేరు. ఒక సాతాన్ని ఇంకొక సాతాన్ని జన్మింప చేయలేడు. వారికి జన్మింపజేసే స్వభావం లేదు. సాతానికి బిడ్డ జన్మిస్తాడా? అలా ఉంటే వాళ్ళు ఒకరితో ఒకరు వివాహం చేసుకుని వారి యొక్క ఇళ్లను వారు విస్తరింప చేసుకోవచ్చు కదా. కానీ దేవుడు ఆ యొక్క విశేషమైన ఒక అధికారాన్ని మనుషులకి ఇచ్చి ఉన్నారు. వారు తరతరములుగా వారు ఏం చేస్తున్నారంటే, వారు సృష్టించబడకుండా వారు జన్మింపబడుతూ ఉన్నారు. అప్పుడు ఈ జననం వారిలో ఉండడం బట్టి నిత్య జీవం గల వారిగా మారిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవైపు జననం జరుగుతూనే ఉంటుంది, వీడు మరణించడు. ఇటువంటి గుంపు అంతా సాతాను యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఎందుకంటే వారు వీరికి బానిస అయిపోయారు కదా. వీడికి మరణం కూడా లేదు. వారు అదే సమయంలో మనుషుల్ని జన్మింపజేస్తూనే ఉంటారు. దేవుడు వచ్చి సృష్టించాల్సిన అవసరం లేదు. వారంతటి వారే జన్మింప చేయగలరు. ఆ విధంగా వారు నిర్మించబడి ఉన్నారు. అప్పుడు ఈ విధంగా ఒక పెద్ద గుంపే వస్తే మీరే ఆలోచించి చూడండి. ఆ జీవవృక్షానికి వెళ్ళే యొక్క ఫలమును మాత్రం దేవుడు భద్రపరచకుండా మాత్రం ఉంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా నిమ్రోదు నుంచి మనకు తెలిసిన వెళ్ళ నిమ్రోదు నుండి అంతకుముందు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. హేబేలు కయను కాలంలో కయ్యను దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న అన్ని దుష్ట మనుషులు సాతాను యొక్క చేతి పావులుగా వాడబడిన వారు అధికమవుతూనే ఉంటారు. ఎలా భూమి భరించగలదా? వారి మూలంగా సాతాను కొత్త కొత్త కార్యాలను, ఎందుకంటే దేవుల్లాగే మార్చబడిన ఒక పవర్ గల ఒక మనిషి వారి చేతిలో ఉంటే వాడిని పెట్టుకుని ఏ కార్యాలు చేయొచ్చు? విజ్ఞానమును వాడి వశంలో ఉంచుకోవచ్చు, లోకంలో అనేక గొప్ప కార్యాలను వాడి ఆధీనంలో ఉంచుకోవచ్చు. సాతాను ఒక బ్రహ్మాండమైన ఒక రాజ్యాన్ని మనుషుల మూలంగా కూడా స్థాపించవచ్చు. సాతాను ఎవడిని సృష్టించలేడు, కానీ మనుషులు మనుషుల్ని జన్మింప చేయగలరు. సాతాను ఏం చేయొచ్చు? ఈ జన్మించిన మనుషుల్ని తన యొక్క ఆధీనంలోనికి తీసుకుని రావడం మూలంగా తను వెంబడించి ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు దీనివల్లే దేవుడు ఏం చేస్తున్నారంటే, ఇది గొప్ప ఆపద. వీడు పాపిగా ఉన్నవాడు వర్ధిల్లకూడదు. పాపం చేసిన మనుషుడు మళ్ళీ నిత్య జీవాన్ని పొందుకోకూడదు. అది లోకానికైనా సరే, అది అన్నిటికీ ఒక గొప్ప ఆపదను తీసుకుని వస్తుంది. దేవుడు మనుషుని ఎందుకు సృష్టించారనే విషయం మల్కీయా చెప్తుంటారు. ఆయన దగ్గర ఆత్మ పరిపూర్ణంగానే ఉందే. అలాంటప్పుడు ఎందుకు మనుషుని దేవుడు సృష్టించారు? దైవ భక్తిగల ఒక సంతతి పొందుకోవడానికి అనే వాక్యం అక్కడ సూచిస్తూ ఉంది. అప్పుడు అందులో ఏం చెప్తున్నారంటే, దేవుని దగ్గర ఆత్మ ఉన్నను దేవదూతలు అక్కడ జన్మించారు. దేవదూతలు సృష్టించబడుతూ ఉన్నారు. ఎలా మొదటి మనిషి సృష్టించబడ్డాడో అదే విధంగా మనం సృష్టించబడాలి. కానీ మనుషునికి మాత్రం మొదట ఒక మనుషుని సృష్టించి వారిలో ఒక సిస్టమ్ను కలుగజేస్తున్నాడు. ఇక వాడే మనుషుని జన్మింపచేయొచ్చు. మనం ఏ విధంగా మనుషుల్ని జన్మింపజేస్తున్నామో అదే విధంగా ఒక దేవదూత మనుషుల్ని జన్మింప చేయలేరు. అలాగే ఎక్కడైనా వాక్యంలో రాయబడిందా? సాతాను జన్మింప చేయగలడా? సాతాను వివాహం చేసుకుని పిల్లల్ని కనగలరా? లేదు. పిల్లలను కనే శక్తి మనుషునికి మాత్రమే ఉంది. మనుషుడు మనుషుని జన్మింప చేయొచ్చు. అదేవిధంగా ఒక దూతని జన్మింప చేయలేరు. సాతాన్ని జన్మింప చేయలేరు. అందుకే మనుషుడు విశేషమైన వాడు. వీడిని వారి యొక్క ఆధీనంలో ఉంచుకుంటే ఒక పెద్ద సంతతిని నిలబెట్టవచ్చు. వాడు ఇప్పుడు మొదట చూస్తే ఒక మట్టితో చేసిన బొమ్మ వలె ఉన్నాడు. కానీ ఇప్పుడు మంచి చెడులు తెలుసుకుని వృక్ష ఫలములు తినే విధంగా చేశాం. సాతానికి మీరు బాగా ఆలోచించి చూస్తే 2 ప్లాన్లు ఉండి ఉంటాయి. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? మొదట వీడిని, మనుష్యునిగా ఉన్నవాడిని దేవుని వలె మార్చాలి.
దేవుడే చెప్తున్నాడు, మనలో ఒకనిగా వీడు మారిపోయాడని. దాని నిమిత్తం ఈ యొక్క ఫలం భుజింప చేయనివ్వాలి. అప్పుడు దేవుని వలె ఛాయ కలిగి ఉన్నవాడు దేవుని యొక్క గుణాతిశయం ఆ శక్తి అంతా పొందుకున్న తర్వాత, ఈ ఫలము ద్వారా అది పొందుకున్న తర్వాత వీడిని ఇంకొక చెట్టు ఉంది చూడండి, దాని ఫలం భుజింప చేయాలి. దేవుడు దానికి భద్రత మాత్రం ఇవ్వకుండా ఉంటే సాతాను నిత్యంగా 2 చెట్ల ఫలములు భుజింపనిస్తాడు. అప్పుడు మనుషుడనేవాడు మార్చబడిన ఒక శక్తిగా మారిపోతాడు. వాడి మూలంగా అనేక సంతతులను వాడు జన్మింప చేయవచ్చు. అందుకే వాడు మనుషులను వెంబడిస్తూ వచ్చి తన చేతి పావుగా వాడుకోవాలి అని సాతాను కోరుకున్నాడు. కానీ దేవుడు దాన్ని చూశారు. వీడు ఉట్టిదే ఉంటే కూడా వాడు ఎన్ని సంవత్సరాలైనా జీవించవచ్చు. మొదట వీడు వెళ్ళి జీవవృక్ష ఫలమును తిన్నా కూడా వాడు ఆ యొక్క కాలమంతా జీవిస్తూనే ఉంటాడు. ఆదాముగానే జీవించి ఉంటాడు. కానీ మంచి చెడులు తెలుసుకునే జ్ఞానము యొక్క ఫలం దాని తర్వాత కూడా వాడు నిరంతరం జీవించవచ్చు, అందులో తప్పులేదు. కానీ వాడు సాతాను చెప్పిన మాట విని భుజించడం వల్ల ఇప్పుడు వాడు సాతానికి బానిసైపోయి దేవుని వలె మారిన ఒకడు నిత్య జీవం గలవాడిగా మారిపోతే అది ఎంత పెద్ద ఆపద. అందుకే దేవుడి యొక్క ఫలమును భుజింపనివ్వకుండా దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. అది తృణీకరించబడాల్సిన ఫలము కాదు. ఈ దుష్టులైన మనుషులకు ఆ కాలమును దాటి ఇవ్వకూడబడని ఒక ఫలం. అందుకే దేవుడు చూస్తూ ఉన్నారు, ఎవడు జయించి తన బంధించబడిన సంఖ్యలను తెంచుకుని బయటికి వచ్చి వాణ్ణి సాతాను చేతిపావుగా ఉంచుకున్నాడు కదా, ఆ పాపపు సంఖ్యల నుండి బయటికి వచ్చి అందులో నిలబడి జయం పొందుకుని చూపిస్తే అప్పుడు నిత్య జీవం యొక్క ఫలమును వాడికి భుజింపడానికి ఇస్తాను. ఎవరికి? వాడు సాతానికి బానిసగా ఉండేంత వరకు, సాతాను పూర్తిగా జయించకుండా ఉన్నంత వరకు వాడికి ఆ ఫలములో భాగం లేదు. నిత్య జీవాన్నిచ్చే ఫలము, జీవ వృక్షం యొక్క ఫలము వాడు భుజించలేడు. ఇందు నిమిత్తమే దేవుడు దాన్ని దాచి ఉంచారు. అప్పుడు ఒకడు ఏం చేయాలంటే, మీరు నేను కూడా సాతాన్ని మొదట జయించాలి. మీరు సాతాన్ యొక్క చేతిపావుగా ఉన్నంత వరకు జీవ వృక్షం యొక్క ఫలములో మీకు భాగం లేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రజలకే అది ప్రత్యేకపరిచి ఉంచారు. అప్పుడు దేవుడు చూస్తూనే ఉంటారు, వీడు జయించాలి, సాతాను యొక్క బంధకాల నుండి బయటికి రావాలి. వీడు మనలో ఒకని వలె మారినవాడు. ఇప్పుడు సాతానికి బానిసగా ఉన్నాడు కదా, ఆ బానిసత్వం నుండి బయటికి రావాలి. బయటికి వచ్చి తాను విడిపించబడిన విడుదలలోని నిలబడి చూపించాలి. అది నిరంతరంగా అలా నిలబడి చూపిస్తేనే దానికి పేరే పరిపూర్ణ జయం. ఆ జయం పొందుకున్న వాడికి దేవుడు ఏదైతే ముట్టకూడదని ఉంచిన జీవ వృక్ష ఫలమును భుజించడానికి ఇస్తాను. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మొదటి ఏదైనా తోటలో ఉన్న ఆ వృక్షం పరలోకంకి అది తీసుకుని వెళ్ళబడి పరలోకం మధ్యలో అది నాటబడి ఉంది. అప్పుడు ఈ ఫలమును స్వతంత్రించుకునేవాడికి దేవుని యొక్క బిడ్డలు జయం పొందుకునే తీరాలి. ఓడిపోయిన వాడికి ఆ ఫలం దొరకదు. ఎందుకంటే ఓడిపోయిన వాడు నిరంతరంగా ఉండిపోకూడదు. దేవుడు అందు నిమిత్తమే మనుషులకు ఆయుష్ దినాలు నిర్ణయిస్తున్నారు. ఇక మనుషుని యొక్క ఆయుష్ దినములు 70 సంవత్సరాలు అన్నారు. వాడికి ఒక కాల వ్యవధి, వాడికి బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు ఉండనివ్వండి. కొంతమంది 100 వరకు కూడా ఉంటారు, కానీ మరణిస్తారు. ఒకసారి జన్మించడం, మరణించడం, తిరిగి తీర్పు పొందుకోవడం, ఇది అందరి మనుషులకి నియమించబడింది కదా. ఆ దినముల్లో మీరు జయించగలిగితే ఆ ఫలమును మీరు భుజించవచ్చు అని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. ఫలముల యొక్క రకములు, ఇప్పుడు లోకంలో చెప్పబడే ఇతర ఫలములు ఉన్నాయి కదా. ఫలములు అనేవి మన యొక్క స్వభావం, మనలో నుండి జన్మించే కార్యాలను సూచిస్తూ ఉన్నాయి. ఫలముల్లో 2 విధాలైన ఫలములుగా ఉన్నట్లుగా దేవుడి యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. ఒకటి 2 విధాలుగా మంచి ఫలములు, చెడ్డ ఫలములు అని 2గా యేసు వాటిని విభజించి ఫలముల గురించిన కార్యాలు మనకు వివరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17, 18, 19 వాక్యాలు. ఇది మనమందరం చదివిన 100 సార్లు విన్న వాక్యమే. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు
కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరు అగ్నిలో వేయబడే చెట్టు అని అడిగితే, ఒకటి ఫలములే ఇవ్వని చెట్టు. యేసు వచ్చేటప్పుడు అత్తి చెట్టు ఒకటి మార్గమధ్యలో ఉంది కదా, ఫలములే ఉండవు. ఒక ద్రాక్ష తోట మధ్యలో ఒక అత్తి చెట్టుని నాటారు కదా, అందులో అనేక సంవత్సరాలు చూసారు కానీ ఫలములే లేవు. ఎందుకు? ప్రయోజనం లేనివి, గోడకు పూసిన మట్టి ముద్దలా ఉంటారు. వారి వల్ల పరలోకానికి ఎటువంటి లాభము ఉండదు. అప్పుడు ఫలములే ఇవ్వని ఒక చెట్టు, ఆ చెట్టు నరికివేయబడుతుంది. ఇంకొకటి ఫలములు ఇస్తాయి కానీ మంచి ఫలములు ఇవ్వదు. అందులో చూస్తే చాలా ఫలములు ఉంటాయి కానీ పనికిరాని ఫలముల వలె ఉంటాయి. ఒక కాయ ఉంటుంది, ఆ కాయ చూస్తే బాగా అందంగా నిమ్మకాయలా ఉంటుంది, కానీ అది నోటిలో కరిచి భుజిస్తే తర్వాత మరణిస్తారు. అది అటువంటి చేదైన ఫలముల్ని ఇస్తూ ఉంటుంది. ఆ చెట్టు పండు పేరు ఇట్టి ఫలం అంటారు. స్ట్రైచెన్ చెట్టు. ఇట్టి అంటేనే చేదు అని అర్థం. అప్పుడు అందులో కూడా ఆ చెట్టు యొక్క విత్తనములకు అనుగుణంగా అది ఫలములు ఇచ్చింది, కానీ ఆ ఫలములు చెడ్డ ఫలములు కాబట్టి ఆ చెట్టు కూడా నరికివేయబడుతుంది. అప్పుడు మిగతా ఉన్నవి చూడండి, మంచి ఫలములు ఇచ్చే చెట్లు. మంచి ఫలములు ఇచ్చే చెట్లు అవి నిలిచి ఉంటాయని యేసే చెప్తున్నారు. అప్పుడు మంచి ఫలముల గురించి మనం చాలా చదివి ఉన్నాం. చెడ్డ ఫలములని బైబిల్ వాక్యం దేని గురించి చెప్తుందని కొన్ని చెడ్డ ఫలముల యొక్క పట్టిక నేను మీకు చెప్పబోతున్నా. బైబిల్లో 2 విధములైన ఫలముల గురించి చెప్పబడింది. ఒకటి మంచి ఫలములు, ఇంకొకటి చెడ్డ ఫలములు. ఈ చెడ్డ ఫలములు బైబిల్లో వేటిని గురించి చెడ్డ ఫలములని చెప్పబడిందని వాటిని కొన్నిటిని మీకు చెప్పబోతున్నా. ఒకవేళ వదిలివేయబడితే అవి మీరు కనిపెట్టాలి. చెడ్డ ఫలములు ఏవి? చెడ్డ ఫలములు బైబిల్లో రాయబడింది, చూడాలి. మొదటి చెడ్డ ఫలం చెప్తాను చూడండి, చేదైన ఫలము. నేను చెప్పాను కదా, ఇట్టి చెట్టు యొక్క ఫలం. ఇట్టి చెట్టు యొక్క ఫలం, కొంతమంది చూడండి, ఇట్టి చెట్టు కాయ కాస్తే ఏంటి, కాయకపోతే ఏంటి అని చెప్తుంటారు. సీరా పురాణి రాసిన, ఉమ్మర్ పుల్లవర్ రాసిన పాటలో ఫలములు కాయని చెట్టు ఉండేంటి లేకపోతే ఏంటి, ఇట్టి చెట్టు ఫలించేంటి ఫలించకపోతే ఏంటి. ఈ ఇట్టి చెట్టు చేదైన ఫలములు ఇస్తుంది కదా, అది పండ్లు కాస్తే ఏంటి కాయకపోతే ఏంటి, ఫలములు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి. ఎవడికి ఇవ్వని పిస్సినారి, ఎవనికి ఏ కార్యం ఇవ్వని ఒక్కడు సమృద్ధిగా కలిగి ఉంటే ఏంటి, వాడు గొప్ప ధనవంతుడిగా ఉంటే ఏంటి, లేకపోతే పేదవాడుగా ఉంటే మాకేంటి. ఇవ్వని మనుషుడు ఉండేంటి లేకపోతే ఏంటి, ఇట్టి చెట్టు పండ్లు కాస్తేంటే కాయకపోతే ఏంటి. అప్పుడు చేదైన ఫలములిచ్చే చెట్టు పూస్తే ఏంటి పూయకపోతే ఏంటి. చేదైన ఫలములను ఇచ్చే చెట్లను గురించి, ఫలముల గురించి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వాక్యములు. బైబిల్ను వేగంగా తీయండి, దాన్ని చదివి చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. ఎంతవరకు సాధ్యమో, ఎంత మటుకు ప్రయాసపడ్డాలో, దానికి ఎంత ఇవ్వాలో, ఎంత నీళ్లు పోయాలో అన్నీ చేశాను. దేవుడు చెప్తున్నారు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి. ఆ పళ్ళను నోట్లో పెట్టుకుంటే చేదు. నేను మంచి ఫలములు దొరుకుతాయని చెప్పే ప్రయాసపడ్డాను. నా ప్రయాసను అంతటిని మింగివేసి అది చేదైన ఫలములిస్తూ ఉంది. ఇప్పుడును నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. దాని యొక్క కంచెను కొట్టివేసేదను. దాని చుట్టూ నేను కంచె వేశాను కదా, దాన్ని నేను కొట్టివేస్తాను. అప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలులు చేసి ఉంటుండగా, దేవుడు మీలో మంచి ఫలములు వచ్చే విధంగా వేచి ఉంటుండగా, దేవుడికి మీరు మంచి ఫలములు ఇవ్వకుండా చేదైన మీ యొక్క జీవితాన్ని మీరు ఇచ్చినట్లయితే, దేవుడు చేసే మొదటి కార్యం, ఇప్పటి వరకు మీ చుట్టూ ఒక కంచె వేసి ఉన్నారు కదా, ఆ కంచెను నేను తీసివేస్తాను. ఒక ద్రాక్ష తోటలో వేసిన కంచె తీసివేస్తే ఏం జరుగుతుంది? నక్కలు లోపలికి ప్రవేశిస్తాయి. బొరిలు తీసే నక్కలు లోపలికి వస్తాయి. పశువులు, గొర్రెలని లోపలికి వచ్చి మేస్తాయి. ఎటువంటి కాపుదల లేకుండా
వారికి వ్యతిరేకంగా శత్రువులు వచ్చేటప్పుడు దాని గురించి విజ్ఞాపన చేయడానికో కాపాడడానికో కంచె ఉండదు, తోట కాపలాదాడు ఉండడు, మెయిని వదిలేస్తాడు. ఆ విధంగా మొదట కంచెను తీసివేస్తాను, అది మేసివేయబడుతుంది. దాని గోడను పడగొట్టెదను, అది త్రొక్కబడుతుంది. అది లోపలికి రాకున్నట్లు మొదట దాని గోడ కట్టాను కదా, దాన్ని తీసివేస్తాను. ప్రజలు దాని మీద నడిచి త్రొక్కి, పశువులన్నీ నడిచి త్రొక్కి అది త్రొక్కబడి నాశనమైపోతుంది. దానిని నాశనం చేసేస్తాను. చేదైన క్రియలు చేసేవారు, దేవుడికి చేదైన ఫలములు ఇచ్చే ద్రాక్ష తీగలు, ద్రాక్ష చెట్ల యొక్క స్థితి ఇదే. దాన్ని నాశనం చేసేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను, బలు రక్కస చెట్లను బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించెదను. అది చేదైన ఒక చెట్టు. మేఘములకు ఆజ్ఞాపించి దాని మీద వర్షాన్ని కుమ్మరించక వర్షం కురియకూడదని చెప్పి ఆ స్థలంలో నేను కరువునిస్తాను. కాపుదల పోతుంది, పాడైపోతుంది, మొత్తం త్రొక్కివేయబడుతుంది. దాన్ని ఏ ఒక్కరు గమనించకుండా పాడైపోతాయి. వర్షం లేకుండా ఎండిపోతుంది. ఇవన్నీ చేదైన క్రియలు, చేదైన ఫలములు ఇచ్చేవారు. బైబిల్లో ఈ యొక్క చేదైన ఫలములు ఇచ్చేవారి గురించి అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో చెప్తూ ఉన్నారు. చేదైన ఫలములు అంటే ఏమిటి? నా ప్రియుని గూర్చి పాడెదను, వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి, నా కిష్టుడైన వాని గూర్చి పాట పాడేదను. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. అప్పుడు ఇది ఎవరిని సూచిస్తుందంటే దేవుని యొక్క ప్రజల్ని. దేవుని వల్ల పిలువబడి, దేవుని వల్ల నాటబడి, దేవుని వల్ల కాపుదల ఇవ్వబడి, అక్కడ బురుజులంతా కట్టబడి. ఇక్కడ వాక్యం ఆ విధంగా చెప్పండి. మీరు ఏదో ఒక టవర్ అని అనుకోకండి. ఒక టవర్ని కట్టి దేవుడు దాన్ని పరామర్శిస్తూ కాపాడుతూ ఉండేవారు. ఆ విధంగా భద్రంగా చూసుకుని కూడా అది ఎటువంటి ఫలములు ఇచ్చిందని చూస్తే చేదైన ఫలములు, పాపం, ద్వేషం, వారి యొక్క చేదైన క్రియల గురించి వాక్యం చెప్తూ ఉంది. స్వార్థపూరితంగా వారు మాత్రమే జీవించాలని ఐశ్వర్యమును వెతకడం చేదైన ఫలములు. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం. చేదైన ఫలములు ఇచ్చాయని చెప్పారు కదా. ఆ చేదైన ఫలం ఏంటో తెలుసా? స్వార్థపూరితమైన జీవితం. వాడిని పరిచర్య నిమిత్తం ఏర్పరిచి కంచె వేసి కాపాడి, వాడిని కాపాడి ఉంచితే వాడు నాకు ఫలములు ఇవ్వకుండా స్వార్థపూరితంగా జీవించాడే. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం. వారు మాత్రమే దేశములో నివసించినట్లు ఇతరులకు స్థలము మిగలకుండా ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. ఇదే చేదైన ఫలం. దేవుని యొక్క ప్రజలు, సేవకులు చూడండి, ఇతరులు అక్కడ జీవించడానికి కూడా మార్గం లేకుండా ఆ స్థలం మీద స్థలాలను కొనుక్కుని, పొలం మీద పొలం చేర్చుకుని, కంచె వేసి వారు మాత్రమే జీవించినట్లు స్వార్థపూరితంగా క్రియలు చేశారు. స్వార్థపూరితంగా క్రియలు చేసే సేవకులు ఉన్నారు. స్వార్థపూరితంగా కార్యాలు చేసే దేవుని యొక్క బిడ్డలు కూడా ఉన్నారు. నేను మాత్రమే, ఆ వాక్యం ఆరంభమయ్యేటప్పుడే మీరు మాత్రమే. అప్పుడు వారు స్వార్థానికి అవకాశం ఇచ్చి మీరు చేసే అన్ని కార్యములు అవి చేదైన ఫలములని వాక్యం చెప్తుంది. రెండవ కార్యం చూడండి. వీడు సాధారణంగా ఉండలేదు, మద్యపానం మీద ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. సేవకుడే మద్యపానం మీద ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. లోపల తాగడం, పబ్బుల్లో ఆడినట్టు ఆడడం, ఈ పాపాలని ప్రధానంగా చేయటం, ఇవన్నీ వాక్యం అక్కడ చెప్తుంది. సేవకులందరూ మద్యం సేవిస్తారని అడగవచ్చు. ఒకవేళ మీరు తాకపోవచ్చు, అలా తాగేవారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక పెద్ద కాన్ఫరెన్స్కి లోకంలో అనేక స్థలాలలో నుండి సేవకులందరిని పిలిచి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ స్థలానికి వెళ్ళడానికి వారికి ఫ్లైట్ టికెట్లు కూడా వారు భరించి తీసుకుని వచ్చారు. ఇది జరిగిన ఒక సంఘటన. అప్పుడు ఫ్లైట్లో భారతదేశం నుండి ఒక గుంపు సేవకులు ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు. విమానంలో మద్యపానం ఇస్తారు. అది తీసుకుని కొంతమంది సేవకులు అది చాలా ఎక్కువగా అడిగి తాగుతూ ఉన్నారు.
అప్పుడు పక్కన ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా అడిగారట. ఆయన కూడా సేవకుడే, మంచి సేవకుడు అనుకుంటా. ఆయన అడిగారు, ఏంటండి ఈ విధంగా తాగకూడదని రాయబడింది కదా, అలా తాగవచ్చా అని అడిగారట. భూమి మీదే మనం పాపం చేయకూడదు. ఇప్పుడు మనం భూమి మీద లేము, పరలోకంలో లేము, మధ్యలో ఆకాశంలో ఎగురుతూ ఉన్నాం. ఇక్కడ తాగొచ్చు అని చెప్పి అందరు నవ్వారట. ఇది నిజంగా జరిగింది. ఆ కుడికకు వెళ్ళిన ఒకరు ఆ నేరుగా చూసిన ఒక విషయాన్ని చెప్పారు. ఇంకా ఏమేమి ఉంటాయో మనకు తెలీదు. కానీ ఇక్కడ చూడండి, వీరు ధైర్యంగా మద్యపానాన్ని సేవించేవారుగా ఉన్నారు. అది చేదైన ఒక ఫలమును సూచిస్తుంది. మద్యపానం మాత్రమే కాదు, బానిసత్వం కలుగజేసే ఏ ఒక్క అడిక్షన్ అయినా అందులో వెళ్ళి చిక్కుంటూ ఉన్నారు. ఏషియా 5వ అధ్యాయం 11వ వాక్యం చెప్తుంది, మద్యము తాగుదామని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. ఎవరు ఇది? అందరూ సేవకుల గురించి 5వ అధ్యాయం గురించి చదువుతూ ఉన్నాం. చేదైన ఫలములు. తర్వాత ఇంకో చేదైన ఫలం గురించి చెప్పబడుతుంది. దేవుడి యొక్క కార్యాల గురించి ఆలోచించరట. ఏ ఒక్కటి చెప్పినా అందులో ఏది తనకు అనుకూలంగా ఉంటుంది అనేది చూస్తారు. ఏం చేస్తున్నారు చూడండి. ఏషియా 5వ అధ్యాయం 12వ వాక్యంలో, వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేదురుగాని, కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములు లక్ష్యపెట్టరు. దేవుడి యొక్క కార్యముల గురించి ఆలోచించడానికి సమయం లేదు. దేవుడు కార్యాన్ని చెప్తారు, ఒక ప్రణాళికను చెప్తారు, వీడు వేరే ఆలోచిస్తాడు. ఇది మనం చేస్తే దీంట్లో నాకేంటి లాభం? శిష్యులు యేసయ్యతో అడిగారు కదా, అన్నిటిని విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది? అప్పుడు వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఒకదాన్ని వదిలిపెడితే దానికన్నా మేలైన ఒక కార్యాన్ని దేవుడు ఇవ్వాలి. అప్పుడు వీరిని ఇక్కడ చూడండి, వీరికంతా వసతి వచ్చేసింది, వీరికి అన్నీ ఉన్నాయి, ఇంటి మీద ఇల్లు. అక్కడ వాక్యంలో రాయబడింది కదా 8వ వాక్యంలో, ఇంటి మీద ఇల్లు కట్టి స్థలం మీద స్థలాన్ని ఆక్రమించుకుని టవర్ కట్టి అన్నీ కట్టుకుని వారు సంభ్రమంగా జీవించేటప్పుడు వారు మాత్రం ఆనందంగా ఉంటున్నారు. ఇది రాగానే తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. వారి యొక్క సితార స్వరమణలు తీసుకుని, తంబురాలు తీసుకుని, సన్నాయిలను తీసుకుని పాటలు పాడి ఒకటే డాన్సు కొనియాడుతున్నారు. ఒక కాలంలో చూస్తే అనేక ప్రార్థన కూడికలు జరుగుతాయి, కానీ సమీపంలో కాలంలో చూస్తే సెలబ్రేషన్ అనే పేరు మీద క్రైస్తవ కూటములు జరిపించబడ్డం చూస్తున్నాం. కొనియాడుతున్నారు, బాగానే కొనియాడండి, కానీ ఈ కొనియాడబట్టం ఆత్మ సంబంధమైన కొనియాడటం కాదు. వీరు చూడండి, సితార స్వరమండల తంబురాలు సన్నాయులను వాయించుచు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురుగాని, కానీ వీరిలో ఏ ఒక్కరు దేవుడి యొక్క కార్యాల గురించి యోచింపరు, దేవుడి యొక్క ప్రణాళికల గురించి ఆలోచించరు, దేవుడు ఏం కోరుకుంటున్నారు దాని గురించి మాట్లాడరు. వీరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడి యొక్క కార్యాలను లక్ష్య పెట్టకుండా ఉండేవారు ఎవరు? దేవుని యొక్క కార్యాలు యోచించేవారు ఎవరు? వారికి దాని గురించి కలత లేదు. ఇది చేదైన ఫలం అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, ఈ దినాల్లో దేవుడికి ఏంటి అవసరం? ఈ దేశంలో ఒక ఉద్యమం రావాలి. ఈ దేశం మీద దేవుడు కలిగి ఉన్న ఆ నమ్మిక, దేవుడు ఈ దేశం నిమిత్తం కలిగి ఉన్న కార్యములు నెరవేర్చబడాలి. సంఘములు దాని గురించి కలత చెందాలి, సేవకులు దాని గురించి కలత చెందాలి, దీర్ఘదర్శులు దాని గురించి కలత చెందాలి. దేవుడి యొక్క కార్యములు నెరవేర్చబడాలి. దేశం గురించి చెప్పబడిన కార్యములు వీరు దాని గురించి ఆలోచించరే. వారికి ఆటపాటలు, మద్యపానం, వారికి సంభ్రమమైన ఒక జీవితం, స్థలాలు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, దానితో పాటు కలుపుకోవడం, దేవుడి యొక్క పేరుని చెప్తూ దేవుడు ఇది చెప్పారు అది చెప్పారని వీరు సంపాదించడం. వాక్యం ఏం చెప్తుందంటే దానికి పేరు చేదైన ఫలం. అప్పుడు చేదైన ఫలము అంటే దేవుడి యొక్క కార్యాన్ని ఆలోచించరు, వారి చేతి క్రియలను వారు లక్ష్య పెట్టరు. వారి యొక్క ఆలోచన అంతా వారి గురించి మాత్రమే. ఓహో, దేవుడు ఇప్పుడు ఈ విధంగా చెప్పారా, దీన్ని పెట్టుకుని మనం ఏం చేయగలం, దీన్ని బట్టి మనం ఏం సంపాదించగలం, ఎలా మనం అభివృద్ధి చేసుకోగలం, వారు మాత్రం చక్కగా జీవించవచ్చు. ఇదంతా చేదైన ఫలమని వాక్యం చెప్తుంది. తర్వాత ఒక చేదైన ఫలం ఉంది చూడండి. వీరు ఇటువంటి సేవకులు ఏం చేస్తారంటే, ఇతరుల యొక్క ధనమును కానుకని పేరు మీదో లేకపోతే వేరే ఏదో ఒక దాని పేరు మీద తీసుకోవాలి. అంటే వారిని ఖండించి మాట్లాడితే, వారిని హెచ్చరిస్తే వీరి యొక్క జీవనోపాధి బాధింపబడుతుంది. కాబట్టి ఇటువంటి సేవకులు ఏ విధంగా ఉంటారంటే,
ఒకడు చేసే పాపానికి సహకరించేవాడు మంచిని చెడు అని చెప్తూ చెడును మంచిని చెప్పేవారుగాను ఉంటారు. కాబట్టి ఇందులో ఏం లేదు, ఇందులో ఏం తప్పుంది? ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడితేనే ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారు. బాప్తిస్మిచ్చి యోహాను వలె హెచ్చరిస్తూ ఖండిస్తూ మాట్లాడితే మిడతలను అడవితన్నే భుజించాలి, ఆ విధంగా బుద్ధి చెప్తుంటారు. యోహాను వలె మాట్లాడితే అంతే, యోర్దాను నది ఒడ్డున పడుకోవాలి. ఆయన మాట్లాడింది మాత్రమే కదా చూసారా, ఆయనకు జరిగిన విషయం చూసారా? నది ఒడ్డున ఆ యొక్క పురుగుల మధ్యలో అడవుల్లో నివాసం ఉంటూ అక్కడే పడుకుని నిద్రపోయి వచ్చే ప్రజలను చూసి సర్ప సంతానం అని మాట్లాడి ఇదంతా మీకు అవసరమా? చివరిగా వాడికి ఏం జరిగింది? ఇలా మాట్లాడుతుంటే వారికి చివరిగా మిడతలు అడవితేనే మాత్రమే మీరు భుజించాలి. అలాగైతే ఏం చేయాలి? మంచిని చెడు అని చెప్పండి, ఇంత హార్ష్గా మాట్లాడాలి. ఇటువంటి వారిని మీరు చూడండి, పాపానికి సహకరించే వరకు ఉంటారు. మీరు ఏం చేసినా పర్వాలేదు, దాని గురించి మాకు కలత లేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారని చెప్తారు. ఇది చేదైన ఒక ఫలం. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం ఈ విధంగా చెప్పబడింది. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేది తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. ఇదే చేదైన ఫలము. చేదైన ఫలం ఇచ్చే బాగా మధురంగా ఉంది అంటారు. ఇదే మీకు నిత్య జీవం అని అంటారు. అప్పుడు వీరి యొక్క ఫలములు దేవుని యొక్క దృష్టిలో చేదైన ఫలములు. తర్వాత ఎవరు దేవుని యొక్క దృష్టిలో చేదైన ఫలములంటే యెషయా 5:21 ఈ విధంగా చెప్పబడింది. తమ దృష్టికి తమ జ్ఞానులమనియు, అవన్నీ చూస్తే ఏదో గొప్ప జ్ఞానిలా కూర్చొని మాట్లాడుతుంటారు. వాక్యంలో ఏమీ తెలియదు, దేవుడి గురించి ఏ విషయం వరకు తెలియదు. 4 కలర్ లైటు, ఒక స్టేజు, మంచి హై డెసిబెల్లో మాట్లాడే స్పీకర్స్ని పెట్టుకుంటే స్టేజ్ మీద మాట్లాడేదంతా న్యాయమైపోతుందా? ప్రాథమికమైన కార్యాలే ఏమీ తెలీదు, కానీ గొప్ప జ్ఞానిలా మాట్లాడుతుంటారు. వారి శరీర ఆకృతి, కదలికలు, వారి యొక్క టోన్ ఇవన్నీ చూసినట్లయితే కామెడీగా ఉంటుంది. ఏదో గొప్ప కార్యాన్ని కనిపెట్టిన వారుగా చెప్తుంటారు, కానీ లోపల ఆలోచన చూస్తే ఏమీ ఉండదండి. వారు తమ దృష్టికి వారిని జ్ఞానులుగా చూపించుకుంటారు. యెషయా 5:21 తమ దృష్టికి తామే జ్ఞానులమనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులనియు. నాకు ఎన్ని వాక్యాలు తెలుసు, నాకెన్నో మాటలు తెలిసాయి, వీటన్నిటి గురించి మేము సంఘానికి చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నామని వారి దృష్టికి వారి జ్ఞానులమని చూపించుకునే వారికి శ్రమ. తర్వాత కార్యం చూడండి, తర్వాత చేదైన ఫలం లంచం. దుర్నీతి నిమిత్తం న్యాయాన్ని మార్చివేసే పాపం చేదైన ఫలం. యెషయా 5:23 5వ అధ్యాయంలో చేదైన ఫలముల గురించి ఒక పెద్ద పట్టికే రాయబడి ఉంది. అందులో చూడండి ఏం రాయబడింది. ఒక లంచం తీసుకుని ఒక క్రైస్తవుడు ఉంటాడు. లంచం తీసుకుని దుష్టుడి కార్యనిమిత్తం నీతిని దుర్నీతిగా మార్చివేయడం. ఒక పేదవాడి స్థలమును ఒక ధనవంతుడికి వాడి పేరు మీద రాసిచ్చి వాడి దగ్గర నుండి లంచం తీసుకుని పేదవాడి కడుపు కొట్టేవారు ఎంతమంది ఉన్నారండి? నీతిని దుర్నీతిగా చేసేవారు ఎంతమంది ఉన్నారండి? వాక్యం చెప్తుంది యెషయా 5:23 ఇది చేదైన ఫలము. దుర్నీతి నిమిత్తం దుష్టుని నీతిమంతుడిగా తీర్పు తీర్చడం, నీతిమంతుల నీతిని దుర్నీతిగా వారిని మార్చేవారికి శ్రమ. ఇది చేదైన ఫలం. ఇది దేశంలో ఉంది. దేశంలో వదిలేయండి, దేశంలో అన్నీ ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉంది, దేవుని యొక్క బిడ్డలకు మధ్యలో ఉంది. అదే దేవుడు చెప్తూ ఉన్నారు. తర్వాత కార్యం చూడండి, చేదైన ఫలము బైబిల్ని మరిచిపోయే పాపం. బైబిల్ని, అందులో ఉండే సత్యాన్ని మరిచిపోయి దేవుని యొక్క బిడ్డలుగా తమను తాము చూపించుకుంటారు. విశ్వాసులుగాను, సేవకులుగాను, దీర్ఘదర్శులుగాను, బోధకులుగా తమను తాము చూపించుకుంటారు, కానీ వారి నోటిలో వాక్యం అనేది ఉండదు. యెషయా 5:24 చెప్తున్నారు చివరిగా, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేనట్లు ఎండిన గడ్డి అంటే ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోను. ఇటువంటి చేదైన ఫలములు ఇచ్చిన వారి వేర్లు కుళ్ళిపోయి వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. వారు
వారేం తప్పు చేశారండి? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెడుతురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. వాక్యాన్ని తృణీకరిస్తారు. కొంతమంది హేళన చేస్తారు. చూస్తే స్టేజ్ మీద దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని హేళన చేస్తుంటారు. ఒక హేళన చేస్తారు, అది ప్రజలు విని విజిల్ కొట్టి ఆ పాపానికి సహకారాలుగా ఉండే కార్యములు. ఇవన్నీ చూసేటప్పుడు మనసులో మనకు అంత వేదన కలుగుతుంది. మీరు నమ్మరు, నేనే యూట్యూబ్లో ఒకసారి చూశాను. ఒక దేశంలో, అది ఫారిన్ కంట్రీలో, బైబిల్ అనేది ఒట్టి పుస్తకమే. ఆ పుస్తకంలో ఏంటి అంత శక్తి లేదు, మీరే చూడండి ఈ యొక్క బైబిల్ని అని చెప్పి మేడ మీద ఒక 10 మంది నిలబడి ఒక బైబిల్ గ్రంథాన్ని విసిరివేసి దాన్ని తన్ని ఒకరు తప్పించి ఒకరు తంటూ దానితో ఆటలాడి చూపించారు. మీరైతే మూఢనమ్మికలో ఉన్నారు. బైబిల్ అంటే దేవుడి యొక్క వాక్యం, అది చాలా పునీతమైనదని మీరు అనుకుంటున్నారు. బైబిల్ అటువంటి పునీతమైనది కాదు. అది జస్ట్ ఒక పుస్తకం మాత్రమే. అది మేము ఇప్పుడు ఆటలాడి చూపిస్తామని చెప్పి ఒక ఫుట్బాల్ లాగా దాన్ని స్టేజ్ మీద తన్నుతూ చూపించారు. ఒకవేళ దేవుడి యొక్క బైబిల్ గ్రంథమో కాదు అనుకోండి, దేవుడు చెప్పింది కాదు, వట్టి పుస్తకమే. వట్టి పుస్తకమైన ఆ పుస్తకాన్ని అలా తంటామా? ఒక షేక్స్పియర్ యొక్క నవల్లో భాగాన్ని తంటామా? ఒక అరిస్టాటిల్ రాసిన, ఒక ప్లాటో రాసిన పుస్తకాలను కాళ్ళతో తంటామా? ఒక పుస్తకం అంటే దేవుడి యొక్క వాక్యం కాదంటే కాళ్ళతో తంటామా? వీరు దేవుడి యొక్క వాక్యం మీద చూపించే చేదు అది. బైబిల్ తీసి కాళ్ళతో తంటారట, దాన్ని అలక్ష్యం చేస్తారట, అందరూ అరుస్తూ ఉంటారట. మీ బైబిల్ని కింద పడివేసి దాని మీద నిలబడి ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేస్తున్నారు. ఇది నేను చూశాను. ఇందులో ఏది తగ్గించి హెచ్చని చెప్పలేదు. ఇది జరుగుతున్న ఒక కార్యం. వారు బహిరంగంగా చేశారు. ఈ విధంగా దేవుడి యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేసేవారు, ఆ వాక్యముతో ఆటలాడేవారు, వాక్యాన్ని హేళన చేసేవారు, పరిహాసం చేసేవారు. ఇటువంటి గుంపు ఉంది కదా, ఇది చేదైన ఫలము అని దేవుడు చెప్తూ ఉన్నారు. రెండవది చెడ్డ ఫలములో మొదటి చేదైన ఫలం చూసాం. రెండవ ఫలం గురించి వాక్యం చెప్తూ ఉంది. ఇది చెడ్డ ఫల వర్గానికి చెందింది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యం. చెడుతనాన్ని దున్నుతున్నారు, పాపమును కోతకొసి ఉన్నారు. చెడుతనాన్ని దున్ని ఉన్నారు, పాపమును కోతకొసి ఉన్నారు. అబద్ధమునకు ఫలములు పొంది ఉన్నారు. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని ఉన్నారు. వీడు దేన్ని నమ్ముతున్నాడంటే అబద్ధం. నోరు విప్తేనే అబద్ధం, అబద్ధం యొక్క ఫలం. అప్పుడు ఫలం అంటే మీకు తెలుసు, అబద్ధం యొక్క ఫలం. అబద్ధాన్ని విత్తడం వల్ల మీకు ఒక లాభం దొరుకుతుందంటే దానికి పేరే అబద్ధం యొక్క ఫలం. నేను ఒక అబద్ధం ఆడుతూ ఉన్నాను, ఆ అబద్ధం మూలంగా నాకు ఒక ఫలం దొరుకుతుంది, దాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అది పూర్తిగా నాకు అబద్ధం మూలంగానే వచ్చింది. అది రాజకీయ లబ్ధి అయి ఉండొచ్చు, పరిచయలో లాభంగా ఉండొచ్చు, కానీ విత్తింది అబద్ధం. అందులోండి మొలకెత్తిన కార్యాలు చూడండి, అబద్ధం మూలంగా వచ్చింది. ఆ అబద్ధం యొక్క ఫలము దేవుని యొక్క దృష్టిలో ద్వేషించదగినది. అబద్ధం యొక్క ఫలముల గురించి 3 క్రియల గురించి వాక్య విధంగా చెప్తుంది. అన్యాయం, దుర్నీతి, స్వీయ బలం. ఈ వాక్యాల నుండి చూడండి. చెడుతనాన్ని దున్నుతున్నావు, పాపము కోతకొసి ఉన్నారు. తర్వాత అబద్ధమునకు ఫలములు భుజించి ఉన్నారు. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకున్నావు. మిమ్మల్ని, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క మార్గాన్ని, మనతో పాటు ఇంత పరాక్రమశాలు ఉన్నారు కదా అని ఆ శరీర బలాన్ని మీరు నమ్మి ఉన్నారు. అందువల్ల మీరేం చేశారు? సంకోచించకుండా అబద్ధం ఆడారు. అబద్ధం మూలంగా మీకు లాభం వచ్చింది. అబద్ధమును బట్టే ఇల్లు కొన్నారు, అబద్ధమును బట్టే మిమ్మల్ని హెచ్చించుకున్నారు. అబద్ధమును మీరు విత్తి దాని కోతను మీరు భుజించి ఉన్నారు. అది దేవుని యొక్క దృష్టిలో హేయమైనదని వాక్యం చెప్తుంది. అబద్ధ ప్రవచనాలు చెప్పేవారిని ఎంతమందిని చూసుంటారు? అబద్ధ ప్రవచనాలు ప్రవచించి దాని మూలంగా ఫలం పొందుకునేవారైన గుంపు ఉంటుంది. అబద్ధ ప్రవచనాలు, అబద్ధం ఫలం, విత్తిందే అబద్ధం, దానికి వారికి డబ్బులు దొరుకుతున్నాయి. ఎలా ఉంటుందో ఆలోచించండి. యిర్మీయా దీర్ఘదర్శన గ్రంథం 23వ అధ్యాయం 31వ వాక్యం. ఇదిగో స్వేచ్ఛగా నాలుకలను నాడించుకొనుచు దైవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఏదో ఒక స్థలంలో ఒక అబద్ధమైన మాటను మాట్లాడుతున్నారు. అది జరగలేదు.
అది అందరి కనుల ఎదుట జరగలేదు. ఆ ప్రవచనాన్ని ప్రవచించిన వాడు కొంచెమైనా వాడు గ్రహించుకున్నాడని చూడండి. ఒక కార్యం జరుగుతుందని చెప్పాం, లోకం ఈ తేదీ నాశనం అయిపోతుందని చెప్పాం, నాశనం అవ్వలేదు. ఆ దీర్ఘదర్శనం చెప్పిన వాడు కొంచెమైనా రిగ్రెట్ చేశాడా దాన్ని? అమెరికా యొక్క ఎలక్షన్లో వీరే వస్తారు అని అందరికీ తెలిసేటట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అందరూ కలిసి చెప్పినట్టుగా అందరూ చెప్పారు అది, కానీ జరగలేదు. ఆ దీర్ఘదర్శనాన్ని ప్రవచించిన వాడు కొంచెమైనా మార్మనసు పొందుకుని, ఎందుకు నేను చెప్పాను కదా జరగలేదే, అప్పుడు నాకు తెలియకుండా అబద్ధపు ఆత్మ క్రియ చేస్తుందో అని వారి కొద్దిగైనా మనసులో బాధ. వారు పొందుకున్నారని చూడండి. అలవాటుగా చేసేటట్టు చేస్తున్నారు. వారికి అది తెలుసు, మనం చెప్పింది అబద్ధమైన విషయం తెలుసు, ఆ అబద్ధం మూలంగా నాకు లాభం వస్తుందన్న విషయం తెలుసు. అప్పుడు చాలా కార్యాలు దేవుడు వచ్చి గొప్ప కార్యాలను దేవుడు నాకు ఇచ్చారు అని చెప్తారు. ఇది నమ్మే గుంపు ఉంటుంది. ఏ ప్రవక్తనే చూడండి, కోటల బంగ్లాలు కట్టుకుని జీవించలేదు, కొండల్లో గుహల్లో ఉండేవారు. సరే, ఇప్పుడున్న నవీన కాలంలో అది సాధ్యం కాదు. అప్పుడు తనకెంత మటుకు కావాలో దాంతో ఉంచుకోవచ్చు. కానీ వీరు ఇంతగా అబద్ధములాడి ఆ అబద్ధం మూలంగా వచ్చే కానుకలు, లాభం, అదే అబద్ధం యొక్క ఫలం, అది వచ్చి అందులో చేపడ్డానికి ఏమాత్రం సిగ్గు లేకుండా ఉన్నారు కదా, అదే ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉంది. వారు ప్రజల్ని మోసం చేయట్లేదు, వారిని వారే మోసం చేసుకుంటూ ఉన్నారు. స్వేచ్ఛగా తమ నాలుకల మాటలు చెప్పి అది దేవుడు ప్రకటించారని చెప్పే ప్రవక్తలకు నేను విరోధని దేవుడు చెప్తూ ఉన్నారు. ఇదిగో మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భం చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను అని ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు, ఇదే యెహోవా వాక్కు. అటువంటి ఒక గుంపు ప్రవక్తలు మీరు చూసి ఉంటారు. దేవుడు మాట్లాడకుండానే దేవుడు మాట్లాడారంటారు. ఇది చూశాను, ఇది వచ్చింది, ఇది నిలబడింది, వెళ్ళింది. ఇది మొత్తం చూస్తే అది పూర్తిగా వారిని బలపరుచుకోవడానికి, వారి యొక్క సొంత లాభం గురించి దాన్ని వాడుకుంటారు. ఇది చూడగానే మనకి తెలియాలి, వీడు చెప్పేది నిజానికైతే అదొక అబద్ధం, దీనివల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ కార్యమంతా తనకి ప్రయోజనంగా ఉందా? అలా ఉండాలి. కోట్ల రూపాయలు తీసుకుని వాటిని తన గురించి సమీకరించుకుని ఉంచుకోవాలి. ఒక ప్రవచనం నెరవేర్చబడలేదు, తప్పైపోయింది అంటే నిజమైన దీర్ఘదర్శన మనసులో బాధ కలగాలి కదా. వీడికి ఆల్రెడీ తెలుసు, మనం ఏదో ఉట్టిదే మాట్లాడుతున్న విషయం తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నారంటే అది నమ్మే ఒక గుంపు ఉంది. చెప్పేది జరగలేదంటే అది మర్చిపోయే ఒక గుంపు ఉంది. అప్పుడు ఈ అబద్ధమును విత్తి దాని మూలంగా ఒక ఫలమును కని భుజిస్తున్నాడే, వాడు దేవుని యొక్క దృష్టిలో హేయమైన వాడు. ఇర్మియా 8:8 ఈ విధంగా చెప్పబడింది, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరెలా అందరూ? నిజమే గాని శాస్త్రులు కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అది దీర్ఘదర్శనం, ఇదైతే ఉపదేశం. జ్ఞానులు అవమానం నొందిన వారైరి, వారు విస్మయం ఉంది, చిక్కుపడి ఉన్నారు. వారు యెహోవా వాక్యం నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు అని అంటున్నారు. కాబట్టి ఈ అబద్ధమైన ఫలమును, అబద్ధమును విత్తే యొక్క ఫలమును భుజిస్తున్నారు కదా. అబద్ధ బోధనలు కలిగి ఉన్నవారైనా సరే, అబద్ధ ప్రవచనాలు ప్రవచించే వారైనా సరే, అబద్ధాన్ని మూలధనంగా పెట్టుకుని పరిచయం చేస్తున్నారు కదా. వాడికి ఏం జరుగుతుందో దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగిస్తానంటున్నారు. అల్పుల్నేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారికి పాపం గురించి ఎటువంటి కలత లేదు. దేవుని యొక్క ప్రజలను, దేవుణ్ణి అంగీకరించిన వారి యొక్క జీవిత విధానం గురించి వారికి కలత లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పి అలాగా స్థితిలో ఉంచాలి. ఏదో ఒక దీర్ఘదర్శన మాటను వారికి చెప్పాలి, వారిని తృప్తిపరచాలి. దేవుడు చెప్తున్నారు, అంతా సమాధానం అని చెప్తున్నారు. ఇలా చెప్పాలి. ఒక వాగ్దాన వాక్యాన్ని తీసుకుని ఇది నీకు కలిగిన వాగ్దానం అని చెప్పాలి.
ప్రతి నెల యొక్క వాగ్దాన వచనాన్ని తీసి వారిని చదవమని చెప్పాలి. సంవత్సరాంతము వారికి వాగ్దాన వాక్యాలు తీసి ఇవ్వాలి, వారిని ప్రియపరచాలి. వారు కూడా జరుగుతుందా జరగలేదా ఇదంతా నిజమని చూడడు. ఆ సమయంలో ఒక సంతోషం, దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారని ఒక సంతోషం. అబద్ధమును విత్తి దాని మూలంగా వాడికి సమాధానమే లేకుండా ఉంటుంది. మీకు సమాధానం అని చెప్తూ ప్రజలకు అలా వెన్నపూసి, నా ప్రజలైన కుమార్తె యొక్క గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఇది అబద్ధం యొక్క ఫలం, దేవునికి హేయమైనది. ఇంకొక ఫలం ఉంది, తర్వాత ఒక ఫలం, మరణకరమైన ఫలము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. అప్పుడు ఈ శరీర ఇచ్చలు అనేవి చూడండి, శరీరంలోని బయలుపరచబడే మన యొక్క శరీరం మూలంగా చేసే శరీరాన్ని ఇక్కడ విత్తున్నాడు. శరీరం యొక్క ఆశ ఇచ్చలను విత్తి దాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, ఆ ఫలములన్నీ మరణాన్ని జన్మింపజేసే ఫలములట. శరీర ఇచ్చలకు అవకాశం ఇచ్చి ఆ శరీర ఇచ్చకు సంబంధించిన ఫలములు మన శరీరంలో క్రియలు చేస్తూ ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. ఇది మరణం యొక్క క్రియలైన మరణార్థమైన ఫలములు. పాప ఇచ్చ, పాపం యొక్క క్రియలు, ఇవి రెండు. ఇది మరణాన్ని జన్మింప చేయడం వల్ల వచ్చిన ఫలములు కావు, మరణాన్ని జన్మింపజేసే ఫలములు. ఈ పాపాన్ని మీరు చేసినట్లయితే అది మరణాన్ని జన్మింపజేస్తుంది. పాపం యొక్క జీతం మరణమని చెప్తూ ఉంది. ఇక్కడ మరణమే ఫలము, దాన్ని జన్మింపచేసే క్రియలే ఈ యొక్క పాపములు. అప్పుడు ఇందులో మనం ఏం చూస్తున్నామంటే, మరణమును ఫలముగా పొందుకునే కొన్ని క్రియల గురించి వాక్యం చెప్తుంది. మరణాన్ని బహుమతిగా పొందుకునే క్రియలు. ఈ క్రియలు మీరు విత్తినట్లయితే మరణమే మొలకెత్తుంది, మరణమే ఫలంగా వస్తుంది. అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఈ క్రియలు మీరు చేస్తే అందులో మొలకెత్తే ఫలములు మరణం. అదేం క్రియ చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్పబడింది. ఏం చెప్తుంది? భయపడటం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ఇన్ని క్రియలున్నాయా? భయం, అవిశ్వాసం, అసహ్యులు, నరహత్య చేయటం, వ్యభిచారం, చేతబడి, విగ్రహారాధన, అబద్ధం. దీని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? వీరందరూ రెండవ మరణమైన అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. చూసారప్పుడు ఇది ఏంటి? ఈ క్రియలు మీరు విత్తినట్లయితే ప్రతిఫలం మరణం. ఈ మరణం అంటే దేని గురించి చెప్తుంది అంటే, అది చాలా ఆశ్చర్యం. శరీరంలో వచ్చే మరణం కాదు, అది అందరికీ వస్తుంది. పౌలుకి మరణం వచ్చింది, దానియేలుకి మరణం వస్తుంది, అబ్రహాము జీవించి మరణించారు. ఆ మరణం కాదు. మనం ఈ పాపమంతా చేయకుండా ఉంటే మనకి లోకంలో మరణమే లేకుండా ఉంటుందో? ఆయన ఆ మరణం గురించి చెప్పలేదు. ఆయన చెప్పే మరణం రెండవ మరణం. ఆ మరణాన్ని జన్మింపజేసే ఫలములున్నాయి. ఆ ఫలములు ఏ గుణాన్ని జన్మింపజేస్తున్నాయో చూడండి. అవిశ్వాసం, పిరికితనం, హేయమైన క్రియలు, నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, చేతబడి, విగ్రహారాధన, అబద్ధం, ఇవన్నీ ఏం చేస్తాయంటే రెండవ మరణాన్ని కలుగజేస్తున్నాయి. రెండవ మరణం యొక్క దండన ఏంటని అడిగితే అగ్ని సముద్రంలో పాలు పొందుదురు. ఇది ఒక కఠినమైన దండన. ఒకవేళ ఈ దినములో వీటన్నిటి గురించి హేళన చేయవచ్చు. మనుషుల యొక్క దినాల్లో మేము ఏఐకి వెళ్ళిపోయాం, విజ్ఞానంలోకి వచ్చేసాం, అందులోకి వెళ్ళాం, ఇందులోకి వెళ్ళాం, ఇవన్నీ ఒట్టి మోసం చేసే కార్యాలు, మనుషుల్ని భయపెట్టే కార్యాలు, మతవాదులు రాసి ఉంచిన పుస్తకాన్ని మీరు చెప్పొచ్చు. ఇదంతా సరే, మీరు జయించారు. మీరు మరణాన్ని జయించగలిగారా? విజ్ఞానం మూలంగా ఒక మనుషుని యొక్క మరణాన్ని అడ్డగించగలుగుతున్నారా? ఇది మరణానికి తర్వాత వచ్చే కార్యం గురించి మాట్లాడుతుంది. మీరు విత్తిన ఆ విత్తనం ఏ ఫలంనిస్తుందో చూడండి, మరణం. బైబిల్లో రాయబడింది, అగ్ని గంధకములు మండుతాయట. ఆ సముద్రంలో
లోతు ఏంటనేది మనం చూడలేము. కంటికి కనిపించే దూరం వరకు అందులోకి వెళ్ళి పడితే పైకి రావడానికి మీరు ఏది పట్టుకుని అది మిమ్మల్ని లోపల తీసుకుని వెళ్తూనే ఉంటుంది. దేన్ని పట్టుకుని పైకి మనం జంప్ చేసి రాలేం. అగ్ని మండించబడుతూనే ఉంటుంది. అందులో సాతానికి వాడి యొక్క దూతలకి ఆయత్తపరచబడిన అగ్ని గుండం అనేది రాయబడి ఉంది. ఈ పాపం యొక్క ఫలము ఈ అగ్ని గంధకముల సముద్రం, ఆ దండన అనుభవించి మరణం. దీనికి పేరే రెండవ మరణం. మొదటి మనకు తెలుసు, ఈ లోకంలో అది అందరికీ సంభవిస్తుంది. పరిశుద్ధులు మరణిస్తున్నారు, పాపులు మరణిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే యొక్క మరణం అనేది రెండవ మరణం అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. రెండవ కార్యాన్ని చూడండి. మరణాన్ని జన్మింపజేసే ఇంకొక క్రియ. మరణం అనేది ఫలం. ఆ మరణాన్ని జన్మింపజేసే క్రియ చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. అదేం చెప్తుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరుని ప్రేమించలేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరు ప్రేమందు చూడండి, అంటే తోడబుట్టెలో మాత్రమే కాదు, క్రీస్తులు ఎవరైతే భాగస్థులుగా ఉన్నారో, ఒక తండ్రికి తల్లికి మీరు పుట్టిన మీ యొక్క తల్లిదండ్రులకి పుట్టిన ఇతరుల్ని మీరు సహోదరులని చెప్తుంటారు. ఒక తండ్రికి తల్లికి పుట్టిన వారిని సహోదరులంటే, మిమ్మల్ని జన్మింపజేసిన అదే దేవునికి ఆయన ఆత్మ మూలంగా జన్మింపబడిన ఇతరులు మీ సహోదరులనే విషయంలో ఇంకా ఎంత స్ట్రాంగ్ అయిన ఒక విషయం అనేది మీరు ఆలోచించి చూడండి. శరీరానుసారంగా జన్మించిన వారు సహోదరులంటే, ఆత్మలో జన్మించిన వారు తక్కువ వారా? నన్ను కడిగిన అదే రక్తమే మిమ్మల్ని కూడా కడిగి ఉంది. నేను క్రీస్తు రక్తం మూలంగా జన్మించి ఉన్నాను. క్రీస్తు యొక్క మరణం మూలంగా నేను జన్మించి ఉన్నాను. రక్తం మూలంగా ఆయన యొక్క ప్రజలని గుర్తించబడ్డాను. మీరు ఆ విధంగానే జన్మించి ఉన్నారు. ఒక తల్లికి తండ్రికి జన్మించిన వారే వారిని సహోదరులను వారు పిలుచుకునేటప్పుడు, తోబుట్టువులు అని చెప్పేటప్పుడు, క్రీస్తులో ఒకటిగా జన్మించిన మనమెంత అధికమో మీరు చూడాలి. అప్పుడు దీని గురించి వాక్యం చెప్తుందంటే, తన సహోదరుని దగ్గర, తన సొంత సహోదరుని దగ్గర, ఒక సంఘంలో ఉన్న దేవుని యొక్క బిడ్డల దగ్గర ప్రేమను చూపలేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు, ఆ విషయం మీకు తెలుసు అని ఆయన చెప్పడం చూస్తున్నాం. అప్పుడు మరణంలో వారు నిలిచి ఉండడానికి సహోదర స్నేహానికి సంబంధించిన కార్యం. చర్చలో ఎన్ని గొడవలు, ఒకే సహోదరులై ఎన్ని గొడవలు. ఎలక్షన్ వస్తే చాలు తల పగలగొట్టుకోవడం, సంఘంలో చూస్తే జాతి పేరుని బట్టి గ్రూపులుగా విడిపోవడం. జాతి మీకు ఎవరండి సృష్టించారు? బైబిల్లో దానికి ఏదైనా ఆధారం ఉందా? దేవుడు మీ యొక్క జాతిని సృష్టించారా? ఎవరో ఒక మనుషుడు ఏర్పరిచిందని మీరు నమ్ముతున్నారే. దేవుడి రక్తం మూలంగా కడుగబడినవాడు అనే ఒకడు ఉండేటప్పుడు ఎందుకు మీరు వాడిని స్వంత జాతిగా అంగీకరించలేకపోతున్నారు? వాడు దేవుని యొక్క బిడ్డై పరిశుద్ధ జాతి. ఒక తల్లికి తండ్రికి జన్మించిన వారు ఒక్కొక్క జాతిగా ఉండవచ్చా? వారా జాతి, వీరి జాతి, నా తమ్ముడు ఒక జాతి అని, నా చెల్లి ఒక జాతి అని ఉండగలరా? మీరు ఒకే తండ్రి అయిన క్రీస్తులో మీరు తిరిగి జన్మించిన వారుగా ఉంటే మీలో ఎలా వ్యత్యాసం ఉంటుంది? అప్పుడు ఆ జాతిని చెప్పి, ఆ జాతి సమస్యలని చెప్పి గ్రూపులుగా విడదీసి గొడవలు సృష్టిస్తున్నా చూడండి. వాడు మరణంలో నిలిచి ఉంటాడు. ఇది బయటికి చూస్తే పెద్ద పాపంలా కనిపించదు. తన స్వంత సహోదరుని ద్వేషిస్తున్నాడే, దేవుని యొక్క బిడ్డల్ని ద్వేషిస్తున్నాడే, అది మరణకరమైన పాపం అని వాక్యం చెప్తుంది. తర్వాత కార్యం చూడండి. శరీరానుసారమైన ఆలోచన మరణాన్ని కలుగజేస్తుందట. శారీరకమైన ఆలోచన రోమన్ లెసన్ పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పబడి ఉంది. ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క దుఃఖం తిరిగి మనస్తాప పడకుండానట్లుగా అది రక్షణ పొందుకునే విధంగా మారు మనస్సున్నదిని కలుగజేస్తుంది. శరీరానుసార దుఃఖమో, శరీరానుసార దుఃఖం అంటే ఈ లోకం గురించిన కలత. శరీరానుసారమైన మనస్సు మరణము. ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఇది లేదు అది లేదు. శరీరానుసారమైన దుఃఖం. ఈ యొక్క దినాల్లో తంత్రముగా అనేక మంది సేవకులు కూడా, బోధకులు కూడా లోక కార్యాల గురించి కలత చెందమంటున్నారు. కలత చెందండి.
నాకు మంచి వాహనం లేదే కలత చెందండి, ఇల్లు లేదే కలత చెందండి. శరీరానుసారంగా కలత కలుగు చేస్తున్నా. ఇటువంటి కలతలు మరణం. వాక్యం అదే చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యంలో చదివి చూడండి. ఏది తిందుమో ఏమి త్రాగుదమో అని రేపటి దినం గురించి కలత చెందకుండా ఉండంటారు దేవుడు. ఎందుకంటే లోకానుసారమైన కలత కొంచెం కొంచెంగా మిమ్మల్ని మరణము వైపు మిమ్మల్ని తోసివేస్తుందని చెప్తున్నారు. చెడ్డ ఫలంలో చివరిగా ఒక కార్యాన్ని చూద్దాం. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం. ఈ ఫలమేంటో తెలుసా మీకు? మిడు నాగు ఫలము. ఇది విన్నారా మీరు? నాగుపాము యొక్క ఫలము. చేదైన ఫలం కూడా మనకి తెలిసిన ఒక ఫలమే. అలాగే పుల్లగుండ యొక్క ఫలం కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం చూసిన యొక్క మరణం యొక్క ఫలము కూడా మనం విని ఉన్నాం. కానీ మిడు నాగు యొక్క ఫలము అగ్నిని కలుగజేస్తుంది అని వాక్యం చెప్తుంది. అదేంటి మిడు నాగు ఫలము? యెషయా దీర్ఘదర్శన గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం. ఈ వాక్యం ఈ ఫిలిష్తియాను చూసి చెప్తూ ఉన్నారు. ఈ ఫిలిష్తీయులు ఎప్పుడు చూసిన దేవుని యొక్క బిడ్డలకు విరోధంగా నిలబడతారు. ఆ ఫిలిష్తీయులను చూసి దేవుడు చెప్తున్నారు, మీరు దేవుడి యొక్క ప్రజలను వ్యతిరేకించడం వల్ల మీ మీద వచ్చే శాపం అదేమొస్తుందో చూడండి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండం తుత్తినీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. అంత సంతోషించక సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును. దాని ఫలము, దేని యొక్క ఫలము? ఈ మిడునాగు యొక్క ఫలము ఎగిరే అగ్ని సర్పంగా ఉంటుంది. ఈ మిడునాగు యొక్క ఫలం ఉంటుంది చూడండి, అది ఎగిరే అగ్ని సర్పంగా ఉంటుంది. అదేం చేస్తుందంటే, అది అతి బీదలైన వారు భోజనము చేదురు, దరిద్రులు సురక్షితంగా పండుకొందురు, కానీ కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది. శత్రువు వారి పటాలంలో వెనుక తీయవాడు ఒక్కడు లేడు. అప్పుడు ఇది ఏంటంటే శాపం యొక్క ఫలం. శాపం. దేవుడు చెప్తున్న, ఫిలిష్తియా, నీవు దేవుడి యొక్క ప్రజలకు వ్యతిరేకంగా నిలబడ్డావు. దాని నిమిత్తంగా నీ మీద అగ్ని ఎగిరే విధంగా సర్పము వల్లే మిడునాగు యొక్క ఫలము నీ మీదకి వస్తుంది. దాని ఫలము ఎగిరే అగ్ని సర్పంగా ఉంటుంది. అది నీ దేశాన్ని పాడు చేస్తుంది. అది నీ దేశంని వేర్లు ఎండింపజేస్తుంది. అది బానిసలుగా చేసివేస్తుంది. అప్పుడు ఇది శాపం యొక్క ఫలము. విత్తినది శాపం, కోత కోసం దాని యొక్క ఫలం. చూసారా? దీనికి పేరు మిడునాగుపాము యొక్క ఫలం అని వాక్యం చెప్తూ ఉంది. శాపము వలన కలిగే ఫలములు. ఫలములంటే మొలకెత్తేవి, శాపమును విత్తడం మూలంగా వచ్చేవి. శాపం యొక్క ఫలముల గురించి ఒక పెద్ద పట్టికే రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుండి మీరు చదివి చూడండి. శాపమును మీరు విత్తినట్లయితే అది ఏ విధంగా క్రియలు చేస్తుంది. శాపాన్ని ఎక్కడ విత్తున్నారో చూడండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును, నీకువి సంభవించును అని చెప్పి ఒక పెద్ద పట్టిక రాసిన అవన్నీ ఫలములు. ఏం ఫలములు? శాపం యొక్క ఫలములు. ఆ శాపం దేనివల్ల వస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞలు. పాత నిబంధన ఆజ్ఞలు. నూతన నిబంధనకు వచ్చేసారా? నూతన నిబంధన ఆజ్ఞలు. వాక్యం ఒకటేనండి. అప్పుడు ఇది ధర్మశాస్త్రానికి అదే చెప్పబడింది. ఇప్పుడు కానీ చెప్పలేదు. అలా కాదది. దేవుడి యొక్క మాటకు చెవియొగ్గి వినాలి. పాత నిబంధన కాలంలో పాత నిబంధన ఆజ్ఞలు, నూతన నిబంధన కాలంలో నూతన నిబంధన ఆజ్ఞలు. రెండింటినీ జవదాడ్డం అనేది శాపం యొక్క ఫలములను కలుగు చేస్తుంది. అదే వాక్యం చెప్తుంది. అప్పుడు ఈ చెడ్డ ఫలములు అని బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ చెడ్డ ఫలములు ఒక మనుషుని యొక్క జీవిత చక్రాన్ని అది కాల్చివేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పే అబద్ధాలు మన యొక్క జీవనోపాధికి ఇది ఉపయోగించబడుతుంది. దీనివల్ల ఎవరికి బాధింపు అలా అని మనం మాట్లాడి వితండవాదం మాట్లాడి తిరగకూడదు. ఒక దినం వస్తుంది
మనం విత్తిన ఈ యొక్క అబద్ధమైన చెడ్డ ఫలములు ఇచ్చే చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. దీనికన్నా పెద్ద శాపం ఏముందండి? ఇది చెడ్డ ఫలములు. మనం తర్వాత వారం కలిసేటప్పుడు మంచి ఫలముల గురించిన ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం. అప్పుడు ఈ చెడ్డ ఫలముల గురించి ఇంకా మీరు బాగా పరిశీలించి చూడండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మనకి సమయం లేదు. మీరు చదివి చూడండి. చాలా చెడ్డవైన ఫలములు, చెడ్డ కార్యాలు మొలకెత్తడం, దాని యొక్క ఫలితాల గురించి వాక్యం చెప్తూ ఉంది. మనం తలలు దించుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యంలో మేము చదివి తెలుసుకున్న యొక్క సత్యం ప్రకారం మంచి ఫలములు ఇవ్వని చెట్లన్నీ నరికివేయబడి అగ్నిలో పడవేయబడతాయి. చెడ్డ ఫలములు ఇచ్చే చెట్లు నరికివేయబడి అగ్నిలో పడవేయబడతాయి. ఫలములు ఇవ్వని చెట్లు నరికివేయబడి అగ్నిలో పడవేయబడతాయని మేము చదివి తెలుసుకోవడం వల్ల మేము మంచి ఫలములు ఇవ్వడానికి, చెడ్డ ఫలముల గురించి జాగ్రత్తగా ఉండడానికి దేవా మేము జాగ్రత్తగా ఉండేటట్టు చేయమని అడుగుతున్నాం. దేవా, ఈ మాటలు విన్న ఒక్కొక్కరితోనూ దేవుని యొక్క ఆత్మ వారిని దర్శించునుగాక. ఫలములు ఎంత ముఖ్యమో అని పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు. ఫలములు కలిగిన ఒక జీవితం మాకు కావాలి. ఆ ఫలములు దేవుడు కోరుకునే ఫలములుగా ఉండాలి. మా జీవితంలో చేదైన ఫలములు ఉన్నట్లయితే అది బయట కనిపించడానికి ఫలముగా ఉన్నా అది ఉపయోగించలేనటువంటి చేదైన ఫలము అని ఆ ఫలమును ఇచ్చేవారి చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసివేస్తారని కూడా మేము తెలుసుకుని ఉన్నాం. ఇటువంటి ఏ భయంకరం మా యొక్క జీవితంలోనికి ప్రవేశించకుండానట్లు దేవా, ఈ చెడ్డ ఫలములకు మేము హెచ్చరిక కలిగి ఉండి మంచి ఫలములు మేము దేవునికి ఇచ్చే విధంగా ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు పేరు పేరున ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మను మేము మాలో విత్తుతున్నాం. పరిశుద్ధాత్మను మా హృదయంలోనికి తీసుకుని వస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మేము మాలో విత్తుతున్నాం. దాని యొక్క ఫలములతో మేము నింపబడినట్లు దేవా మీరు మాకు సహాయం చేయండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి, ఆమెన్. ఈ దినాన దేవుడు మనల్ని దర్శించున్నారు. దేవుని స్తుతించాం, సంతోషం, ప్రార్థన చేశాం, దేవునిలో ధైర్యాన్ని పొందుకున్నాం, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించాం. ఈ మాటలు హెచ్చరిక కలిగిన మాటలుగా బయలుపరచబడ్డాయి. తర్వాత వచ్చే వారంలో వేరే ఒక నూతనమైన సందేశంతో, మంచి ఫలముల గురించిన ఒక సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్.